నేనంత రాగా మాట్లాడలేను గానీ, నాకు కొంచెం గొంతు నొప్పొచ్చుద్ది. మనం కొంచెం సోడా, వాటర్ మిక్స్ చేసుకొని మాట్లాడుకుందాం. ఓకేనా? బూతులు మాట్లాడాడా లేదా? మండే రోజు చాలామంది ఆ డిస్కషన్ తర్వాత, ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత, ఆ ఎపిసోడ్ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. కొంతమంది రివ్యూయర్స్ వచ్చేసరికి బూతులు మాట్లాడారని చెప్పారు. ఇంకొంతమంది ఒక స్టెప్ ముందుకేసి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టారు. అండ్ ఇంకొంతమంది వాళ్ళ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో బూతులు మాట్లాడారు కాబట్టి కట్లు జరిగాయి. లేకుంటే ఎందుకు కట్ చేస్తారు? ఎందుకు మ్యూట్‌లో చేస్తారని కూడా మాట్లాడారు. ఇంకొంతమంది మాట్లాడి ఉండొచ్చేమో తెలియదు మనకి అని కూడా చెప్పారు. సో వాట్ ఐ ఫెల్ట్, నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. కట్ అయితే అయింది. ఏం మాట్లాడారో తెలియలేదు. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అజ్యూమ్ చేసుకుంటూ ఉంటారు దాన్ని. ఎవరి అజంప్షన్స్ వాళ్ళవి ఉంటాయి. సో కొంతమంది లేదు నీచంగా మాట్లాడేశారు అబ్బాయి అమ్మాయి గురించి అని కొంతమంది అనుకుంటారు. లేదు నేనేమన్నాను ఎఫ్యూసీకే లేకుంటే ఇంకొన్ని నార్మల్ మాటలు ఏమన్నా మాట్లాడినా నీ అమ్మ నీ అయ్య. సో ఆ ఆవేశంలో ఈ 2 మాటలు మాట్లాడినా కానీ మ్యూట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అవి ఏమి మాట్లాడారో తెలియదు. బట్ కట్లు అయితే ఉన్నాయి మధ్యలో అని నేను చెప్పాను. సో ఇప్పుడు ఈరోజు నాగ్ సారు నువ్వు బీప్స్ వచ్చాయి అని చెప్పి ఆయన మాట్లాడాడు. బీప్స్ వచ్చాయని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత ఆ బీప్లు ఏంటి అనేది వెయ్యాలి అక్కడ. సో పోనీ వేయలేరు, మాటలు వినిపించలేరు అన్నప్పుడు ఆ బీప్ సౌండ్ అన్న వేసి అది ఎంత పెద్ద బీప్ అనేది అన్న తెలియాలి. ఎక్కువసేపు కంటిన్యూస్గా ఒక 4-2 నిమిషాలు మాట్లాడా, ఒక 5-6 పదాలు మాట్లాడా, లేకుంటే 1-2 పదాలు మాట్లాడి టక్కని ఆపేశాడా? సో ఆ పదాలకు పడ్డ బీప్లు ఏంటి? సో అప్పుడు చూసుకున్నప్పుడు అబ్బాయి ఎంత తీవ్రతలో మాట్లాడారు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు నాగ్ సార్ కూడా బీప్లు దాని గురించి మాట్లాడుకుంటావా అంటే సో హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ దట్ ఆ అబ్బాయి బూతులు మాట్లాడారు అని. ఇప్పుడు ఆ అబ్బాయి బూతులు ఏ కాంటెక్స్ట్లో మాట్లాడారు? రితుతోటి గొడవ పడుతున్నప్పుడు మాట్లాడారు. నేను ఇదే అంటుండే బిగ్ బాస్ టీమ్కి ఒక పర్సన్ని నెగిటివ్ చేయాలంటే బిగ్ బాస్ టీమ్ కంటే ఎవరు సరిపోరు. ఇప్పుడు అతను బూతులు మాట్లాడా లేదా అని మళ్ళీ ఇంకొక అజంప్షన్ని క్రియేట్ చేసేదానికి తప్పితే అక్కడ అతను నార్మల్గా మాట్లాడిన మాటలేంటి? సో ఇప్పుడు నిజంగా అంత పెద్ద బూతులు మాట్లాడా లేదా? సో అక్కడ చిన్నగా ఒక బీప్ వేసిన తర్వాత అది విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విన్న వాళ్ళు నిజంగా అబ్బాయి అంత పెద్ద బూతులు మాట్లాడకపోతే సో అక్కడ ఎవరైతే ఆపారో దివ్య అవ్వచ్చు, లేకుంటే అక్కడ ఆపిన ఇమాన్యుల్ అవ్వచ్చు, వాళ్ళని అడిగి లేపి నిజంగా అంత పెద్ద బూతులు మాట్లాడా లేదా? ఇది పెద్ద ఇష్యూ అవుతుంది కదా, ఈ వీక్ అంతా ఇది పెద్ద ఇష్యూ అయింది కదా, దాని గురించి మాట్లాడి ఉండాల్సింది. ఇప్పుడు మొన్న తనుజ పో అంటే తల పొగరికి ఎక్కిందా అది ఇదని మాట్లాడారు. సో అది కూడా కాసేపు పక్కన పెడితే ఈ రోజు సిచ్యువేషనే సో ఏదైతే సంజన గారు ఒక మాట మాట్లాడారో విచ్ ఇస్ అలాంటి మాట మాట్లాడకూడదు. ఏంటి? సో మీరిద్దరు అంటుకొని కూర్చుంటున్నారు, అది రాత్రిపూట నేను చూడలేక కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, దుప్పటి వేసుకొని పడుకోవాల్సి వస్తుంది, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పిన మాట కోసం ఒక పెద్ద డిస్కషన్ పెట్టిన మీరు హోస్ట్ ఆ అబ్బాయి కళ్యాణ్ ఏం మాట్లాడాడో కూడా తెలియకుండా సో అది నిజంగా బూతులు మాట్లాడాడు లేదా మీరు మాత్రం బీప్ వేసామంటే ఇప్పుడు బీప్ వేసారంటే ఏంటి? బూతులు మాట్లాడినట్టే కదా. నేను అదే చెప్తుంది, ఒక కంటెస్టెంట్ బ్యాట్ చేయడానికే కదా ట్రై చేస్తుంది. ఇప్పుడు సార్ ఒక పాయింట్లో నేను ఒప్పుకుంటాను, లైక్ అతను కొంచెం ఆర్మీ పర్సన్, సో కొంచెం గట్టిగా మాట్లాడకూడదు, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఓకేనా? సో మరీ టూ మచ్గా మాట్లాడితే అది మళ్ళీ వేరేలాగా పోర్ట్రే అవుతుంది. సో మీరు ఆపారు. బట్ నేనేమంటానంటే అసలు ఆ ఇష్యూనే తీసుకురాకుండా ఉండాల్సింది, అసలు ఆ పాయింటే లేవకుండా చేయాల్సింది. ఆ పాయింట్ లేపినప్పుడు, ఆ పాయింట్ రేస్ చేసినప్పుడు దాని గురించి చాలా గట్టిగా మాట్లాడాలి. వేరే వాళ్ళు వేరే మాటలు మాట్లాడినప్పుడు దాన్ని మనం హైలైట్ చేస్తున్నప్పుడు, దాని గురించి డిస్కషన్ పెడుతున్నప్పుడు, ఓపెన్ ద డోర్స్ అని అంటున్నప్పుడు ఆ పాయింట్ లేపకుండా అయినా ఉండాలి. లేపినప్పుడు దాన్ని ప్రాపర్గా అయినా కానీ చెప్పు ఉండాల్సింది. ఆ అబ్బాయి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది వినడానికైనా కానీ ఛాన్స్ ఇవ్వాల్సింది ఆడియన్స్కి. అలా ఒక అది బ్లాంక్ స్పాట్లో పెడితే ఎవరైనా కానీ సో ఇప్పుడు బయట ఏమనుకుంటారు, అతను నెగిటివ్ చేస్తారు అందరూ. కళ్యాణ్ని కాపాడేశారు నా బిగ్ బాస్ కానీ, లేకుంటే కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని, లేకపోతే బూతులు మాట్లాడుతున్న కళ్యాణ్ కానీ, అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కళ్యాణ్ కానీ, హోస్ట్ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారని కానీ ఇలాంటివి మాటలు వస్తాయి. ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు తను కష్టపడి కెప్టెన్ అయ్యాడు, ఓకేనా? చాలా గట్టిగా కెప్టెన్ అయ్యాడు. సో ఈ నాగ్ సార్ కూడా సో అతని చేత సెల్యూట్ చేయించుకున్నాడు, నాగ్ సారు సెల్యూట్ చేశాడు. ఇంత చేసిన తర్వాత ఆ ఒక్కటి మాట్లాడకన్నా ఉండాల్సింది, మాట్లాడింది కంప్లీట్గా మాట్లాడి ఉండాల్సింది, విచ్ ఈజ్ వెరీ హోస్టింగ్ అని కూడా అనలేను. ఎందుకంటే అది యాక్చువల్లీ నాగ్ సార్ కూడా అనడానికి ఏముంటుంది, యాక్చువల్లీ అది బిగ్ బాస్ టీమ్ డెసిషన్, అది బిగ్ బాస్ హోస్ట్ మేనేజ్మెంట్ ఎవరు అది. ఎందుకంటే లైక్ ముందు రోజు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెమోంది కానీ కళ్యాణ్ది కానీ సో దాని తర్వాత ఈ డిస్కషన్ అంత హైలైట్ చేయాలని అనుకోని బిగ్ బాస్ టీం అనుకోకపోవచ్చు. అనుకుంటే అది వేరేలాగా మళ్ళీ వెళ్తుంది. సో అందుకని డిస్కస్ చేయకూడదు అని అనుకో ఉండొచ్చు. బట్ అలా డిస్కస్ చేయకూడదు అని అనుకున్నప్పుడు అలాంటివి మాట్లాడకూడదు.
ఇప్పుడు అలాంటి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే లైట్గా టచ్ చేసి వదిలేస్తే ఏమవుతుందంటే సంజన గారికి ఒక న్యాయము, కళ్యాణ్కి ఒక న్యాయమా? అప్పుడు ఎప్పుడో లత్కోర్ అని ఒక మాట అన్నాడు కదా, లత్కోర్ మాటలు అని చెప్పి డెమోన్ అంటే లత్కోర్ హరీష్ మర్చిపోయి ఉంటారేమో, నేను గుర్తు చేస్తున్నాను. ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ రోజు వెళ్ళిపోయిన మాస్క్ మ్యాన్కి ఒక న్యాయము, ఇప్పుడు ఒక న్యాయమా? సో మొన్న పో అన్నందుకే తలపోగరెక్కిందా, కళ్ళు నెత్తికెక్కాయా అన్న మాటలు ఏవైతే మాట్లాడారో, సో తనకు ఒక న్యాయము, దీనికి ఒక న్యాయమా? సో ఇలా డిఫరెన్షియేట్ చూసి పాయింట్అవుట్ చేస్తారు. పాయింట్అవుట్ ఎవరిని చేస్తారు? కంటెస్టెంట్ని పాయింట్అవుట్ చేస్తారు. బిగ్ బాస్ టీమ్నో హోస్ట్నో పాయింట్అవుట్ చేయరు కదా. ఇప్పుడు తనూజాని ముద్దు బిడ్డని మొన్నటిదాకా ఎందుకన్నారు? తనూజ చేసిన పెద్ద పెద్దవి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా ఫస్ట్లో ఇగ్నోర్ చేశారు, గట్టిగా క్వశ్చన్ చేయలేదు, గట్టిగా తను నిలదీయలేదు. సో అది ఇంటెన్షనల్గా చేశారా అన్ఇంటెన్షనల్గా చేశారా పక్కన పెడితే, సో తను అలా నిలదీయకపోవడం వల్ల తన మీద ఒక బ్లేమ్ అనేది పడింది, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని. ఇప్పుడు కళ్యాణ్ గురించి కూడా అదేగే మాట్లాడుతున్నారు. తమ్నెయిల్స్ పెట్టారా లేదా? అలాగా ఇష్యూ ఏంటి, జరిగింది ఏంటి, చేయాల్సింది ఏంటి, చేసింది ఏంటి? శూన్యం. అబ్బాయి నిజంగా బూతులు మాట్లాడి ఉండకపోవచ్చు, పోనీ మాట్లాడుంటే అసలు ఏం మాట్లాడాడని వినిపించకపోయినా ఆ బీప్ సౌండ్ని బట్టి అది ఎంత డ్యూరేషన్ ఉందనే దాన్ని బట్టి సో తన ఎమోషన్ ఏంటనేది దగ్గర అర్థమైంది కదా జనాలకి. లేదు మీరన్నా చెప్పాలి, కళ్యాణ్ నువ్వు అన్ని బూతులు మాట్లాడలేదు, సో జస్ట్ నీ అగ్రెషన్లో నువ్వు ఒక రెండు చిన్న మాటలు వదిలేసావు అంతే తప్పితే నువ్వు అంత బూతులు మాట్లాడలేదు అని. ఇప్పుడు తను ఎవరికి అగెనిస్ట్గా మాట్లాడింది, ఏ కాంటెస్ట్లో మాట్లాడాడు? రితుతో గొడవ పడుతున్నప్పుడు మాట్లాడాడు. ఆలోచించాలి బిగ్ బాస్ టీము. వేరే వాళ్ళకి ఒక న్యాయము, తనకు ఒక న్యాయము అంటే సో డిఫరెన్షియేట్ చేస్తే సో అతను ఆడిన గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ కూడా కంప్లీట్లీ పడిపోతుంది ఖచ్చితంగా. చూసిన ఆడియన్స్కి అంతసేపు జరిగింది మొత్తం ఇష్యూస్లో, సో నాకు సార్ అబ్బాయికి సెల్యూట్ చేసింది, తన గేమ్ గురించి మాట్లాడింది, తనుజ చేసిన మాటలకి సో తను చెప్పింది ఏదైతే ఉందో ఆ ముందు రోజు, సో అవన్నీ కనిపించవు ఎవ్వరికి. ఇది ఒక్కటే కనిపిస్తుంది, అరే బూతులు మాట్లాడాడు, నాకు సార్ కాపాడేశారు. సంజన గారిని మాత్రం ఒక అరగంట సేపు 40 నిమిషాల పాటు ల్యాగ్ చేశారు సంజన గారిది. సో సేమ్ అదే కదా చేసింది, విక్టిమ్ ఒకళ్ళే కదా, రితుయే కదా అక్కడ విక్టిమ్. మరి రితు ఉన్నప్పుడు అక్కడ ఏంటి, ఎందుకు సంజన గారికి అంతలా ఓపెన్ ద డోర్స్ అన్నప్పుడు మరి కనీసం కళ్యాణ్ క్వశ్చన్ చేయకుండా యాంగర్ ఈజ్ వెరీ డేంజర్ కళ్యాణ్ అని ఎలా చెప్తారు, చూసుకో కళ్యాణ్ అని ఎలా చెప్తారు? మీరే కదా ఒక డెకరం ఉంటుంది, ఆ డెకరంని స్పాయిల్ చేస్తే మేము ఒప్పుకోమా అని చెప్పినప్పుడు సేమ్ డెకరంలో బూతులు మాట్లాడితే బీపులు వేస్తే చిన్న బీప్స్ వచ్చే మాటలు మాట్లాడితే ఓకేనా? అది ఆడియన్స్ అడిగితే దానికి ఏం సమాధానం చెప్తారు? సంజన గారినే కదా, మీరే కదా అనింది డెకరం పాడవుతుంది సంజన అనింది. సో డెకరం పాడవుతుంది సంజన గారు ఓపెన్గా మాట్లాడిన మాటకే డెకరం పాడవుతున్నప్పుడు బీపులు వచ్చాయని చెప్పి మీరు అన్నప్పుడు అది ఇంకెంత డెకరం పాడవ్వాలి? ఆలోచించాలి ఏమన్నా మాట్లాడుతున్నాం అన్నప్పుడు. ఒక కంటెస్టెంట్ అంటే ఆ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ తన వర్షన్ వినడానికి ఛాన్స్ ఉండేది కదా అక్కడ. లేదు కళ్యాణ్ ఇప్పుడు హోస్ట్ ఎందుకు వస్తాడు? సో ఎవరైతే తప్పులు చేస్తుంటారో వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేసి వాళ్ళని ముందుకు పంపించడానికి వీక్ బై వీక్ వాళ్ళ గేమ్ని మార్చడానికి హోస్ట్ వస్తాడు. హోస్ట్ ఆ పని చేయనప్పుడు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? ఆబ్వియస్లీ వేరేలా ఫీల్ అవుతారు. అది ఎవరికి నష్టం? కళ్యాణ్కి నష్టం. వర్స్ట్ హోస్టింగ్ అండి సీరియస్లీ, అది ఏ పాయింట్లోనూ అసలు కరెక్ట్ కాదు. అండ్ తనూజ ఎందుకు నెగిటివ్ ప్రోమోలు వేస్తున్నారు? వరుసగా నెగిటివ్ ప్రోమోలు తనూజకి వేయాల్సిన అవసరం ఏంటి? దేనికి? ఈ రోజు ఎపిసోడ్ చూసాము, తనూజ తప్పు ఎక్కడుంది? క్లియర్గా సంచాలక్ తప్పు చేసింది. క్లియర్గా ఒక మైండ్ తోటి, ఒక టిపికల్ మైండ్ అమ్మాయి ఏదైతే ఉంటుందో సో తనూజ వాళ్ళు గెలవకూడదు, సుమనన్న వాళ్ళు బర్నీ గారి వాళ్ళే గెలవాలి. సో ముందు రోజు క్లియర్గా చెప్పింది కదా, మీరు ఆడితే మీరే గెలవాలి, ఓకేనా? మీలో మీరు ఆడితే మీరే గెలవాలి, లేదా మీరు ఎవరైనా వీక్గా ఉండే వాళ్ళని తీసుకోండి, అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు, మీరు టాప్ 5లోకి వెళ్ళడం కోసం మీరు గేమ్ ఆడండి, వాళ్ళ నలుగురు వాళ్ళ కోసం ఆడుతున్నారు, మీకోసం ఎవరు ఆడరు, మీకోసం మీరే ఆడాలి అని చెప్పిన అమ్మాయి. సో అంతకంటే డెసిషన్ వాళ్ళ సైడ్ ఇవ్వకుండా ఎవరి సైడ్ ఇచ్చుద్ది? అది అక్కడ అమ్మాయి తప్పే ఉంది, ఈ అమ్మాయి అరవటంలో తప్పే ఉంది. క్లియర్గా వాళ్ళ అక్కడ స్ట్రెయిన్ మార్క్స్ కనిపించాయి. తప్పు లిటరలీ. సార్ పోనీ దీని యాక్చువల్గా దివ్య స్ట్రాటజీ ఏంటంటే, సో దివ్య అంత స్మార్ట్ అంటే ఆ అమ్మాయి మైండ్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫేస్లో కనిపించనివ్వదు. ఇప్పుడు తనూజ ఎక్స్ప్రెషన్స్ తిట్టాలన్నప్పుడు చాలా రూడ్గా కనిపిస్తాయి. ఏదైనా తప్పు ఎవరైనా చేశారంటే అమ్మాయి ఎక్స్ప్రెషన్ వాళ్ళ వైపు చూసినప్పుడు చాలా రూడ్ ఉంటుంది. బట్ దివ్యది అలా కాదు. మొన్న ఒక్కరోజే దివ్య ఫేస్లో భయంకరంగా హేట్ కనిపించింది తనూజ మీద. నార్మల్గా అట్లా చేయదు దివ్య, చాలా తెలివిగా లోపల ఎంతైనా పెట్టుకొని బయటకు స్మైల్ ఇస్తూ, అది ఈజీ కదా, జస్ట్ ఏంటి నాకు సార్తో చెప్తుంది అమ్మాయి మాట. సో అది జస్ట్ నార్మల్ టాస్కే సార్, అది నార్మలే, అది బ్రాండ్ టాస్క్, దీన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు సార్, ఇది ఒక ఫన్ వేలో అనుకున్నాను సార్ అని చెప్పి తనే కదా మాట్లాడింది. ఈ మాట విన్నారు కదా.
మరి అదే అమ్మాయి, అది ఫన్ టాస్క్లో తీసుకోవాల్సిన అమ్మాయి క్లోత్స్ బాస్కెట్లో పెట్టుకొని వెళ్ళాలి, తనుజ ఒక చేతిలో పట్టుకొని పరిగిస్తుంటే క్లోత్స్ బాస్కెట్లో పెట్టుకొని వెళ్ళాలి అని ఎందుకు చెప్పాలి? మీరు బ్లూ బాక్స్లోకి రండి అని చెప్పి, అంటే వేరే వాళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ లోపలికి మీరు బ్లూ బాక్స్లోకి రండి అని ఎందుకు పాయింట్అవుట్ చేయాలి అక్కడ? ఏదైతే లిడ్ క్లోజ్ చేయండి, ఆ మూత ఏదైతే ఉంటుందో, సో కంఫర్ట్ పోసే దాని మీద ఆ మూత ఎందుకు క్లోజ్ చేయమని చెప్పాలి? పవర్ బటన్ ఎలా ఆన్ చేస్తారు, అసలు ఆన్ చేయకుండా ఎలా చేస్తారని చెప్పి ఎందుకు క్వశ్చన్ చేయాలి? ఇవన్నీ ఎందుకు క్వశ్చన్ చేయాలి? క్యాజువల్గానే గేమ్ కదా, సో చాలా కామన్గా ఆడుతున్నారు కదా, ఎందుకు అంత స్పెసిఫిక్గా చూడాల్సింది అక్కడ? బ్రాండ్ టాస్క్ మీరు నార్మల్గా ఉంటే సరిపోద్ది కదా, ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మీరు ఎందుకు దాన్ని అంత పర్టికులర్గా చేశారు? సో అక్కడ ఏంటంటే తనుజ వాళ్ళు గెలవకూడదు, అది చిన్నది అవ్వచ్చు, టాస్క్ పెద్దది అవ్వచ్చు, బ్రాండ్ అవ్వచ్చు, నార్మల్ టాస్క్ అవ్వచ్చు, మన అమ్మాయి చేతిలో ఉన్నప్పుడు అది భరణి గారు వాళ్ళ చేతిలోనే పెట్టాలని అమ్మాయి అనుకుంటుంది, అదే చేసింది అక్కడ. సో అది తప్పు కాబట్టి ఈ అమ్మాయి క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి క్వశ్చన్ చేసిన దాంట్లో కేవలం బిగ్ బాస్ ఇంకెప్పటికీ అమ్మాయిని సంచాలకుగానే పెట్టండి, ఈ అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి కావాలని అక్కడ దివ్య కావాలని ఇచ్చిందని, సో దాన్ని క్వశ్చన్ చేస్తుంది బిగ్ బాస్ని. అంటే కనీసం తప్పు జరిగినప్పుడు బిగ్ బాస్ని క్వశ్చన్ చేయకూడదా? బిగ్ బాస్ని క్వశ్చన్ చేయకూడదా? బిగ్ బాస్ని తప్పు జరిగినప్పుడు లిటరల్లీ తప్పు జరిగింది, పోనీ నాకు సరే ఏమైనా క్వశ్చన్ చేస్తారా అంటే ఏమైనా క్వశ్చన్ చేశాడా? అసలు ఆ క్వశ్చన్ చేయడం ఏందో నాకు అర్థం కాల. మీ ముగ్గురు ఉంటే మీ ముగ్గురు అలాగే, మీ ముగ్గురు కాదు, మీ ముగ్గురు మీ నలుగురు పక్కన పెట్టండి, అసలు ఆ టాస్క్లో తప్పు సంచాలక చేసిందా లేదా? క్వశ్చన్ చేశారా గట్టిగా? మీరు క్వశ్చన్ చేయరు. మీరు అది బ్రాండ్ టాస్క్ కూడా ఏందమ్మా, మీ ముగ్గురు తెలుసు కదా, మీ ముగ్గురు ఉంటే ఒకరికొకరికి ఎందుకు అంత లైటర్ వేలో తీసుకెళ్తున్నారు దాన్ని? సో దాన్ని అంత లైటర్ వేలో తీసుకెళ్తున్నప్పుడు నువ్వెవరమ్మా బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి? నీకేమమ్మా, నీకేం హక్కు ఉంది? నువ్వు ఎలా అడుగుతావు బిగ్ బాస్ని అని ఈ అమ్మాయిని మాత్రం ఎందుకు అడుగుతారు? నాకు అర్థం కాదు. సో ఉంటే లైటర్ వేలో వెళ్ళిపోవాలి. ఒక పర్టికులర్ పర్సన్ పాయింట్అవుట్ చేసి మీరు ఎలా మాట్లాడతారు? తను ఇంటెన్షనల్గా తప్పు చేసిందని చెప్పి దివ్యాన్ని చెప్తుంది కదా అక్కడ. సో వీళ్ళ బ్లూ దాని మీద స్ట్రైన్ మార్క్స్ ఉన్నాయి, బట్ పింక్ దాని మీద చాలా క్లియర్గా ఉంది. అయినా బ్లూ వాళ్ళు బెల్ కొట్టారు కాబట్టి బ్లూ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. తప్ప కదా? లాజికల్గా చూసుకున్నా, మోరల్గా చూసుకున్నా, ఎథికల్గా చూసుకున్నా, ఎలా చూసుకున్నా కానీ తప్పే. ఈవెంత దట్ ఇస్ బ్రాండ్ టాస్క్ అయినా కానీ తప్పే. సో నువ్వు బ్రాండ్ టాస్క్ లాగా ఎంజాయ్ చేస్తూ ఆడాలంటే నువ్వు ఎంజాయ్ చేస్తూ సంచాలకంగా చేయలేదు, నువ్వు చాలా స్ట్రిక్ట్గా చేసావు. ఎవరిని రితు తనూజ అని చాలా స్ట్రిక్ట్గా చూసావు నువ్వు వాళ్ళిద్దరిని. మరి అలా ఎలా ఎంజాయ్ చేస్తున్నట్టు అయితే అది క్వశ్చన్ చేయడంలో తప్పే ఉంది లేదు కదా. సో అప్పుడు అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది. తర్వాత నాకు అనిపించింది నేను మాట్లాడాను, దాంట్లో తప్పేమైనా ఉందా అంటే భరణి గారు పక్కనే ఉంటారు, ఆయన మాట్లాడుతుంటారు. మళ్ళీ నీకు అన్ని రూల్స్ నీకే తెలిసినట్టు మాట్లాడతావు మరి అని ఆయన అంటాడు. ఆ రూల్స్ మీకు తెలుసు కదా, మీరు మాట్లాడొచ్చు కదా మరి అని అమ్మాయి అడుగుద్ది. కరెక్టే కదా అడుగుద్ది అమ్మాయి భరణి గారు దానికి. అందుకే కదా మొత్తం నువ్వేం మాట్లాడతావో అది విన్న తర్వాత నేను మాట్లాడాలని ఆగాను అంటాడు ఆయన. అవును, మీరు ప్రతిసారి కామ్గా ఉండండి, నేనే మాట్లాడుకుంటా ఉంటా, నేనే అరుచుకుంటా ఉంటా, మీరు మాత్రం కామ్గానే ఉండండి అని చెప్పి ఆయనకి తెలుసు కదా. ఒక సీనియర్ పర్సన్ అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అది వాళ్ళ దాంట్లో స్ట్రెయిన్ మార్క్స్ ఉన్నాయి, వీళ్ళ దాంట్లో లేవు, బెల్ మీరు కొట్టారు అంటే ఏంటి? అది అన్ఫినిష్డ్గా టాస్క్ ఫినిష్ చేసినట్టే కదా లెక్క. దాని అర్థం ఏంటి? అన్ఫినిష్డ్గా టాస్క్ ఫినిష్ చేసినట్టు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాలి కదా. ఆయన కూడా చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే ఆయన ముందు రోజు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కదా అమ్మాయి మాటలకి, దివ్య మాటలకి. సో భరణ్య గారు మీరు సుమనన్న మాత్రమే ఉండాలి, మీకు మీ ఇద్దరే ఆడుకోవాలి, మీ ఇద్దరే గెలవాలి అని ఏదైతే మాటలు చెప్పాడో చెప్పిందో ఆ మాటలకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఎలా చెప్తారా, ఎలా వింటాడు చెప్పండి? ఆయన ఆబ్వియస్లీ విన్ ఆయన, తెలిసిందే కదా. నెక్స్ట్ భరణి, డెఫినెట్లీ నేను మాట్లాడతా, ఓకేనా, అవసరం ఉంటే మాట్లాడతా, నీలా లొడా వాగను. ఎందుకు ఆ మాటలు లొడా వాగను అవి ఇవి? మీరు రెస్పెక్ట్ అడుగుతున్నారు, మీరు ఆ అమ్మాయి జస్ట్ కలర్ కోటింగ్ అంటే మీరు తీసుకోలేకపోయారు, సంజన గారితో చెప్పారు. మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో మీరు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఆ అమ్మాయి తెగించి మరి మీరు తిరిగి రెస్పెక్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ వాగుడు మేము చూసాంలే అని ఈ అమ్మాయి అంట తిరిగి. నెక్స్ట్ భరణి గారు, నీది వాగుడు. వాగుడు ఎవరిదో అందరికీ తెలుసు. ఎందుకు ఇదంతా ఎందుకు? వాగుడు ఎవరిదో అందరికీ తెలుసు, అనవసరమైన వాగుడు ఎవరిదో అందరికీ తెలుసు. వాగుడు అని ఫస్ట్ నువ్వు అన్నావు. వాగుడు ఏంటి? వాగుడు ఎందుకంటే ఫస్ట్ మీరు అన్నారంటే ఫస్ట్ నువ్వు అన్నావు అంటది. మధ్యలో లేదు మీరు అన్నారని ఈ అమ్మాయి అంటది. రితు వచ్చి మీరే అన్నారని అంటది. తర్వాత తనూజ, అప్పుడు ఇంకా గట్టిగా తనూజ, వాగుడు అని మాట్లాడకండి, మీరు ఎందుకు ఈ పిచ్చిగా మాట్లాడుతాను మధ్యలో అంటాడు ఆయన ఒక మాట. సో మీరు పిచ్చి మాటలు ఏంటి? పిచ్చి మాటలు ఏంటి? ఒక పెద్ద మనిషిగా వేరే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు, తప్పుగా ఉన్నప్పుడు పిచ్చి మాటలు అని మీరు మాట్లాడొద్దు, ఓకేనా. నేను కనీసం క్వశ్చన్ చేస్తున్నాను, మీరు సైలెంట్గానే ఉండండి. లేకపోతే నేను మాట్లాడుతుందని మీరు పిచ్చి మాటలు అలా అనొద్దు. ఏంటి మీరు గెలిచారని ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పి అమ్మాయి గట్టిగా అడుగుతుంది. యాక్చువల్గా అమ్మాయికి తెలియకపోయినా కానీ అమ్మాయి పాయింట్ కరెక్ట్గానే మాట్లాడుతుంది. గెలిచారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు.
పిచ్చి మాటలు అంట, పిచ్చి మాటలు వాగుతుంది అని చెప్పి అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సంచాలక్ నేను సెకండ్ది కన్సిడర్ చేయను, ఎందుకంటే ఇద్దరు వచ్చేసారు. ఇది ఓకే, సెకండ్ది ఇద్దరు వచ్చేసారు సడన్గా. సో ఫస్ట్ కళ్యాణ్ దిగేశారు, దాని తర్వాత సుమనన్న కూడా వచ్చేసారు కాబట్టి సో ఆ హర్రీలో అండ్ నెక్స్ట్ ఆ ఇంజన్ ఆఫ్ చేయలేదు, ఇవన్నీ ఇంత పర్టికులర్గా చూస్తుంది. సరే దాన్ని రద్దు చేసింది అనుకున్నాం. మరి ఫస్ట్ది వచ్చేసరికి బ్లూ టీమ్ వాళ్ళవి స్ట్రైన్స్ ఉన్నాయి, పింక్ టీం వాళ్ళు క్లియర్గా చేశారు. బట్ బెల్ ఎవరైతే మోగిచ్చారో వాళ్ళకే ఇస్తున్నాను. ఫెయిల్డ్ సంచాలక్. క్లియర్లీ తనూజాని టార్గెట్ చేసింది, క్లియర్లీ రితు అంటే నచ్చదు, మనం తీసేసింది కెప్టెన్సీ టాస్క్ నుంచి. అంత క్లియర్గా గ్రడ్జ్ కనిపిస్తా ఉంటే సో ఆ గ్రడ్జ్ తెలుస్తుంటే క్లియర్గా క్వశ్చన్ చేయరా? బ్రాండ్ టాస్క్ అయితే మూసుకొని ఉండాలా? లిటరలీ క్వశ్చన్ చేస్తారు, బరాబర్ క్వశ్చన్ చేస్తారు. గ్రడ్జ్ క్లియర్గా కనిపిస్తుంది కదా అక్కడ. అండ్ ఈవెన్ తో క్లోత్స్ కూడా సరిగ్గా వాళ్ళు మడత పెట్టలేదు అక్కడ, ప్రాపర్గా ఫోల్డ్ చేయలేదు. అది కూడా తెలుసు ఆ అమ్మాయికి, దివ్యకి. అండ్ దివ్య సంచాలక్గా ఉన్నప్పుడు సో ఇమాన్యుల్ అక్కడ పెడుతున్నప్పుడు ఇమాన్యుల్ ఎఫ్ పెట్టు, ఎక్స్ పెట్టు, ఈ పెట్టు, ఎల్ పెట్టు అని ఎలా చెప్పుద్ది? సో సంచాలక్గా ఉన్నప్పుడు అమ్మాయి ఎలా చెప్పుద్ది? న్యూట్రల్ వేలో ఉండాలి కదా, ఉందా? పోనీ అక్కడ కూడా న్యూట్రల్ వేలో లేదు, వాళ్ళ టీంకి సపోర్ట్ చేసుకుంటా ఉంది. సో ఏ ప్రాసెస్లో వచ్చినా ఫెయిల్డ్ సంచాలకే. ప్రోమో మాత్రం నెగిటివ్ ప్రోమో తనుజాకి వేస్తారు, తనుజ క్వశ్చన్ చేయడంలో తప్పు ఎక్కడైనా ఉందా? అమ్మాయి మరి నువ్వు ముందే చెప్పాలి కదా మాకు, అలాగంటే ఇది బ్రాండ్ టాస్క్ కదా, దీనికి మీరు అలా చేస్తారని అనుకో. బ్రాండ్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా నువ్వు ముందు చెప్పాలి కదా. అలా బజర్ మోగితే చాలంటే మేము కూడా అంతసేపు టైం వేస్ట్ చేయం కదా అక్కడ, మేము వెళ్ళి ఏదైతే తుడిచేసి బజర్ మోగిచ్చేస్తాం కదా మేము అని అనింది. తప్పే ఉంది దాంట్లో. అండ్ రితు క్లోజ్ కూడా ప్రాపర్గా ఫోల్డ్ చేయలేదని చెప్పింది, తప్పే ఉంది దాంట్లో. ఎవరు అడిగింది తప్పలేదు. సంచాలక్ ఫెయిల్ అయింది, అయినా మనం సంచాలక్ని ఒక్క మాట అన్నాం మనం. అసలు ప్రోమో వేయం మనం, నెగిటివ్ ప్రోమో తనుజాకే వేస్తాం. ఏదో అమ్మాయి కావాలని గొడవ పడినట్టు, అమ్మాయి కావాలని అరిచినట్టు, తప్పు లేకపోయినా నిజంగా ఆయన అన్నట్టు బర్నీ అన్నట్టు వాగట్లేదు అమ్మాయి కరెక్ట్ పాయింటే మాట్లాడుతుంది. సంచాలకది క్లియర్గా కనిపిస్తుంది తప్పు, గ్రడ్జి కనిపిస్తుంది సంచాలకది, తప్పు కూడా కాదు, గ్రడ్జి కనిపిస్తుంది అక్కడ. అంటే సంచాలకి తెలిసి వాళ్ళ దాంట్లో మరకలు ఉన్నాయని తెలిసి కూడా ముందు కొట్టారన్న లూప్ హోల్ని వాడుకొని వాళ్ళకి విన్ ఇచ్చింది అంటే ఎవరు తప్పు? బరాబర్ సంచాలకి తప్పు. గ్రడ్జ్ ఉంది వాళ్ళిద్దరి మీద, అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరి మీద ఉంది. సింపుల్ యాజ్ దట్. దీనికి ఇంకో టూ మచ్ లైట్ పడింది, టూ మచ్ సైన్స్ అవసరం లేదు అక్కడ, ఓకేనా. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ వాళ్ళు మాడుకుంటా ఉంటారు. సో దాని తర్వాత అంటే సంచాలక్ ఒక్కరే ఉండాలి అది ఇది అన్నా, నేను ఏమన్నా మాట్లాడేది తప్పు అనిపించింది దానికంటే, ఒక్కరే సంచాలక్ ఉండాలి అని అన్నావు కదా, సో అది బిగ్ బాస్ డెసిషన్ కదా. సో బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ అబ్బాయి అడుగుతారు, విచ్ ఇస్ వ్యాలిడ్ క్వశ్చన్, ప్రాపర్గా అడుగుతారు అమ్మాయిని. సో అమ్మాయి ఆవేశంలో ఉంది కానీ బట్ ఈ అమ్మాయికి చెప్తాను, వాళ్ళ బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి తప్పు కదా, మళ్ళీ నాకు సార్ ఖచ్చితంగా వచ్చి నిన్నే క్వశ్చన్ చేస్తారు, దీనికి తప్పు ఇది కాకపోవచ్చు, అది బ్రాండ్ టాస్క్, దానికి ఇంత పంచాయతీ అవసరం లేదు. అంటే కోపం కనిపిస్తుంది క్లియర్గా, అంత కోపం పడాల్సిన అవసరం కూడా లేదు అని తను క్లియర్గా అమ్మాయికి చెప్తుంటాడు మంచిగానే. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ జెన్యూన్ ఫ్రెండ్షిప్ అబ్బా, జెన్యూన్ బాండ్, బయట కొట్టుకొని చచ్చిపోతుంటారు. దాని తర్వాత నైట్ అయిన తర్వాత సంజన గారు ఈ వీక్ నేను గేమ్ చేంజ్ చేశాను అనిపిస్తుంది నీకంటే, మరి ఇమాన్యుల్తో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా అని చెప్పి దివ్య అంటది. తను నిన్న ఒక మాట అన్నాడు యాక్చువల్గా, రితున్ అంటే నేను దూరం ఉన్నాను, చాలా దూరం ఉన్నాను, సో 4 రోజుల నుంచి ఆ మొహం కూడా చూడట్లేదు, పక్కన తిప్పుకొని పోతున్నాను అన్నాడు. నాకు ఒకళ్ళ వెనక వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఈమంటదనమాట. నేను అక్కడ వెనక పడే మనిషిని కాదు అది ఇది అని చెప్పి ఏమంటది. దాని తర్వాత సో హౌస్లో ఉన్న ఇష్యూస్ చూద్దాం, నాకు సార్ ఎంటర్ అవుతాడు. సో కెప్టెన్ కళ్యాణ్ మరి సెల్యూట్ ఎలా కొడతారు ఆర్మీలో, ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆ అబ్బాయి సోల్జర్ అని బేసిక్గా. మరి బయట పిఆర్ టీమ్స్ అబ్బాయిని సోల్జర్ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయో తెలియదు కానీ నాకు సార్ క్లియర్లీ అబ్బాయి ప్రొఫెషన్ గురించి మాట్లాడారు. సో దీని ద్వారా ఇంకా బయట హౌస్ మేట్స్ కానీ లేదా బయట పిఆర్ టీమ్స్ అవ్వచ్చు, లేకపోతే బయట ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా రివ్యూయర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ సో దే హ్యావ్ క్లియరెన్స్ అనమాట. సో ఎవరైనా వాడుకోవచ్చు ఆ అబ్బాయి ప్రొఫెషన్ని. దాని మీద ఎవరికైనా కానీ ఆ అబ్బాయి ప్రొఫెషన్ ఎలా వాడుకుంటారు, ఆ అబ్బాయి ఫొటోస్ ఎలా వాడుకుంటారు, ఆ అబ్బాయి ప్రొఫెషన్ గురించి ఎలా బయటకు తీసి రివ్యూస్ చెప్తారు, సో అలా అనే వాళ్ళకి మేబీ నాకు సార్ ఆల్మోస్ట్ ఒక ఆన్సర్ ఇచ్చినట్టే. సో నాకు సరే ఆ అబ్బాయి ప్రొఫెషన్ గురించి, కళ్యాణ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడేశారు కాబట్టి ఐ హోప్ ఇంకా ఎవరికి కూడా అలాంటి డౌట్స్ కానీ ఇంకా అది పెద్ద తప్పుగా కానీ కనిపించకపోవచ్చు కూడా. సో ఇంకెవరైనా యూజ్ చేసుకోవచ్చు, తప్పలేదు. సో అది అతని ప్రొఫెషన్, సో అతని ప్రొఫెషన్ని ఆయన అక్కడ చెప్పారు. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో డౌట్.
కళ్యాణ్ ఎలా నాకు సెల్యూట్ కొట్టడం ఎలాగో నేర్పించంటే సో కళ్యాణ్ సెల్యూట్ కొట్టి చూపిస్తారు. సో నాకు సార్ కూడా మళ్ళీ తిరిగి సెల్యూట్ కొడతారు. బికాస్ హీ వర్త్ ఇట్ ఆ సెల్యూట్. ఎందుకంటే ఆ కష్టపడ్డాడు, మామూలు కష్టం కూడా కాదు. ఒక పక్కన ఆ మనిషి వల్ల కాలేదు, ఇమాన్యుయల్ ఉన్నా కానీ ఇమాన్యుయల్ కొంచెం కష్టంగానే మారుద్ది, నడువు నొప్పి వచ్చుద్ది. సో అది ఎంతో కొంత బాడీలో ఆ ఫిట్నెస్ కానీ ఆ ఎండ్యూరెన్స్ కానీ ఉంటేనే. ఇప్పుడు మనిషి ఎంత లావు ఉన్నాడు, ఎంత కట్అవుట్ ఉన్నాడు అనేది కాదు, మనిషిలో ఎంత జీల్ ఉందనేది, ఎంత ఫిజికల్గా మన లోపల ఎంత స్ట్రాంగ్ ఉండావు అనేది. ఇప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళు కూడా సన్నగా రివర్ట్ లాగా ఉంటారు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు చేస్తారు. అదే 6 ప్యాక్ బాడీ మెయింటైన్ చేసిన వాళ్ళు చేయమని చెప్పండి వాళ్ళతో ఈక్వల్గా ఒకరోజు, వాళ్ళ వల్ల కాదు. సో లోపల ఎంతో కొంత ఆ ఎండ్యూరెన్స్ పవర్ ఉండాలి, ఆ జీల్ అనేది ఉండాలి. సో అది అబ్బాయికి ఉంది. ఇప్పుడు డెమోన్కి కూడా ఉందంటే డెమోన్కి కూడా ఉంది, కానీ డెమోన్ పడిపోయిన తర్వాత ఈ అబ్బాయి కూడా వల్ల కాదని చెప్పి పడిపోవచ్చు కదా. ఫినిష్ చేసిన తర్వాత పడిపోయాడంటే ఆ లేని ఓపికని తెచ్చుకున్నాడు, అదే ఎండ్యూరెన్స్. లేని ఓపికని ఇంక స్టామినా అయిపోతుంది అన్నప్పుడు సో లాస్ట్లో ఉన్న స్టామినా మొత్తాన్ని వన్ సెట్ వైల్ ఉపయోగించుకొని ఆ గేమ్ గెలవడం అనేది సో ఖచ్చితంగా ఎఫర్ట్స్ని మెచ్చుకోవాల్సిందే. అండ్ గేమ్ గెలిచిన విధానాన్ని కూడా మెచ్చుకోవాల్సిందే. కాబట్టి నాకు సార్ సెల్యూట్ కడతారు, విచ్ ఈస్ కంప్లీట్లీ జస్టిఫైడ్. సో దాని తర్వాత బర్నీ గారిని లేపి, బర్నీ గారు బర్నీ తప్పితే ఇంకా అందరూ కెప్టెన్ అయ్యారు. బర్నీ చాలా ట్రై చేశావు, బట్ లాస్ట్ కెప్టెన్సీ మిస్ అయింది, బాధగా ఉంటుంది తెలుసు. ఆ కలర్స్ దగ్గర వాడి దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు కదా అంటే అవును సార్ అది అని చెప్పి మాట్లాడతారు అనమాట. దాని తర్వాత ఇమాన్యుయల్ ఎక్కువ టైమ్స్ హౌస్లో కెప్టెన్ అయింది ఇమాన్యుయల్, అవును కదా, 3 times కెప్టెన్ అయ్యావు. సో నీ రికార్డ్ నీకు ఎవరైనా బ్రేక్ చేయగలుగుతారా? లేదు సార్. ఓకే అయితే సో ఇప్పుడు నేను ఈరోజు అన్నిటికీ సమాధానాలు నువ్వే చెప్పాలి ఇమాన్యుయల్ అని చెప్పి ఇమాన్యుయల్తో మాట్లాడతారనమాట. సో చెప్పు ఇమాన్యుయల్, ఏం జరిగింది హౌస్లో, ఏమి ఇబ్బందులు, నీకు ఏమి అనిపించింది అంటే సార్ ఇమాన్యుయల్ సంజన గారి గురించి రితు గురించి మాట్లాడతారనమాట. ఇక్కడ నుంచి మొదలైద్దండి, ఏ నుంచి మాట్లాడుకుంటే వెళ్దాం క్లియర్గా 1 by 1. హౌస్ అందరికీ డిస్టర్బ్ అయింది సార్, అది నాకు ఒక్కడికే కాదు హౌస్ అందరికీ డిస్టర్బెన్స్ అనిపించింది. అంటే నాకు సార్ సంజన నోరు జారింది అనిపించింది. అంటే రితు విషయంలో సంజన గారు కొంచెం అలా మాట్లాడడం అనేది హౌస్ అందరికీ డిస్టర్బ్ అయింది సార్. అంటే సంజన నోరు జారిందని అనిపించిందా? ఏం ఇమాన్యుయల్ ఆ నోరు జారడం కాస్త ఆ చెప్పే విధానము అది అలా కాదు, అది కూడా నేను చెప్పాను సార్ అంటే ఓకే. దివ్య నీ ఉద్దేశం అంటే సార్ నా ఉద్దేశం ఏదైనా అంటే తన ఉద్దేశం ఏదైనా కానీ ఆ మాట అనడం అలా తప్పు సార్. తను గేమ్ గురించి మాత్రమే మాట్లాడింది, తిని గేమ్ గురించి కాకుండా పర్సనల్గా వెళ్ళిందేమో అని అనిపించింది అని దివ్య అంటారు. సో మనం ఆబ్వియస్ తప్పు కదా సార్, తను అలా అనడం తప్పు కదా సార్, క్యారెక్టర్ అన్ని అలా అనడము కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పి రితుని అంటే సంజన గారితే తప్పు అని చెప్తారు. బర్నీ అని కూడా సో అలా అనడం తప్పు సార్, నామినేషన్స్ అలా ఎలా అంటారు, బయటకు వేరే చోట చెప్పాల్సింది, నేను తను కూడా అదే విషయం చెప్పాను సార్, తప్పు అనిపించింది సార్ నాకు అని. సో కళ్యాణ్ లేపుతారు, కెప్టెన్ కళ్యాణ్, సోల్జర్ కళ్యాణ్ అంటారు అనమాట నాకు సార్. ఫస్ట్ ఫ్లేరప్ అయింది సంజన గారు. సో నీలా ఎవరు ఇలాగా బూతులు మాట్లాడదని చెప్పి 3rd వీక్లోనో 4th వీక్లోనో తను అన్న ఒక మాట ఏదైతే పతివత శిరోమణి వచ్చింది అయ్యా అనింది కదా సార్, ఆ మాటను తీసుకొచ్చి మాట్లాడారు. సో దాని తర్వాత మళ్ళీ అంటే ఫస్ట్ సంజన గారే ఫ్లేరప్ అయ్యారు సార్, సంజన గారిదే మిస్టేక్ ఉంది, ఆమె ఇనిషియేట్ తీసుకున్నారు అని కళ్యాణ్ అంటాడు. డెమోని లేపుతారు. డెమోని అడిగినప్పుడు ఎప్పుడైనా ఈ డెమోని ఈరోజు వరస్ట్ ఆర్గ్యుమెంట్స్ అయ్యా, ప్రాపర్ ఆర్గ్యుమెంట్ లేదు, చిరాకు దొబ్బిచ్చాడు అసలు ఆ డెమోను. ఆర్గ్యుమెంట్ ప్రాపర్గా లేదు, ఒక్క పాయింట్లో కూడా అస్సలు ప్రాపర్ అనిపించలేదు. సో ఎప్పుడైనా మనకి అంటే లైక్ మనకు తెలిసినప్పుడు మనకు ఒక ఇష్యూ ఉన్నప్పుడు సో అలా ఎలా చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్, ఏదైనా చెప్పే విధానం వేరే ఉంటుంది కదా, అది నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పి డెమోని కూడా అంటారు. తను కావాలనే బ్యాడ్ చేసినట్టు అనిపించింది సార్ అందరిలో అంటే డెమోన్ అంటాడు. సో నాగార్జున మరి నామినేషన్స్కి ముందే చెప్పింది కదా పవన్ నీకు ఆ మాట తను ఇలా చేస్తా అంటే డెమోన్ అంటాడు అంటే సార్ ఏ ఉద్దేశంతో చెప్పిందో నాకు తెలియదు సార్, బట్ నువ్వు రావద్దు మధ్యలో అని చెప్పింది అని చెప్తా. మరి మధ్యలో రావద్దు అని నీకు చెప్పింది కదా అంటే డెమోన్ అంటాడు నామినేషన్ పాయింట్స్లో నువ్వు రాకు అనింది సార్. అంటే నేను అన్నాను నా నేమ్ వస్తే ఖచ్చితంగా వస్తాను, నేను ఫెయిర్ వైపు ఉంటాను అని కూడా చెప్పాను సార్, బట్ నా మైండ్లో వేరే తిరుగుతా ఉంది సార్. అంతకుముందే ఒక గొడవ అయింది, కళ్యాణ్ది నేను ఏదో ఆపపోతే వాళ్ళు పీక పట్టేసుకున్నాను అది ఇది అన్నారు, అందరూ వచ్చేసరికి నేను అలా చేయలేదు సార్, కాకపోతే అదే నా మైండ్లో రన్ అవుతా ఉంది, సో అందుకని నేను అలా చేశాను అని చెప్పి ఆ అబ్బాయి చెప్తారనమాట. సో అందుకని నేను అలా ఆగిపోయాను సార్ అంటుంటాడు. నాకు సార్ మళ్ళీ ఇమాన్యుయల్ అడిగితే సార్ నేను ఫస్ట్ నుంచి తనకి చెప్తూనే ఉన్నాను సార్, నువ్వు అన్న మాటను మాత్రమే పట్టుకుంటారు, నువ్వు గేమ్ మొత్తం ఆ గేమ్ గురించి ఎవరు మాట్లాడరు అని నేను చెప్పుకుంటూనే వస్తున్నాను సార్, కానీ తను వినలేదు అని అంటాను. నాకు సార్ నువ్వు తప్పు, నువ్వు అలా అనటం తప్పు అని నువ్వు స్టాండ్ తీసుకున్న తర్వాత కూడా సో తీసుకున్నా కానీ తను వినలేదా, నీ మాట తను వినలేదా అని అడుగుతారు అన్నమాట నాకు సార్. అప్పుడు సంజన గారిని లేపుతారు, పర్సనల్గా అటాక్ చేశావు,
ఓకేనా. తను 4 వీక్స్ నుంచి అప్పుడు నాకు సంజన గారు సార్ పర్సనల్గా అటాక్ అలాంటిది ఏమీ లేదు సార్. తను 4 వీక్స్ నుంచి నన్ను టార్గెట్ చేస్తూనే ఉంది, అందుకే నేను డిఫెండ్ చేయాల్సి వస్తుంది, అంటుకొని కూర్చున్నా అని మాత్రమే చెప్పాను సార్. హ్యాండ్ మూమెంట్ కూడా ఇచ్చాను, ఇలాగ హ్యాండ్ యాక్షన్ కూడా ఇచ్చాను. సో మళ్ళీ తప్పు అవుతుందేమో అని చెప్పి నా మాటలో హ్యాండ్ యాక్షన్ కూడా ఇచ్చాను సార్. దివ్య హ్యాండ్ పట్టుకొని కూడా చూపించాను సార్ ఫర్ మోర్ సెక్యూరిటీ కోసం. సో తను కూడా చెప్పాను. అప్పుడు ఎందుకు చెప్పలేదంటే సార్, నేను వాళ్ళ మధ్యలోకి తీసుకురావాల్సింది అవి ఇవి వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలనుకోలేదు, ఇంటర్ఫియర్ అవ్వాలనుకోలేదు సార్, అందుకే నేను చెప్పలేదు. అయినా కానీ తను నా గొంతు పట్టుకొని ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తుంది సార్. మొన్న కూడా వాళ్ళ డెడ్ ఫాదర్ చచ్చిపోయిన ఇక్కడ ఆపాల్సింది నాకు సార్. చచ్చిపోయిన తండ్రి గురించి తీసుకొని రావాలా సార్, ఇక్కడ ఆపాల్సింది. కొంచెమైనా హోస్టింగ్ చేస్తున్నామన్న సెన్స్లో ఉంటే, మనం అదే యాటిట్యూడ్తో మనం ఉంటే, సో ఇక్కడ ఆపాల్సింది, ఈ మాట ఆపాల్సింది. డెడ్ ఫాదరు, చచ్చిపోయిన తండ్రి. డెడ్ ఫాదర్ కాదు కదా, లేట్ ఫాదర్. డెడ్ ఫాదర్ ఏంటి? డెడ్ ఫాదర్ అంటారా ఇప్పుడు? లేట్ ఫాదర్ అంటారా లేదా? డెడ్ ఫాదర్ అంటారా, లేట్ ఫాదర్ అంటారా? మరి చచ్చిపోయిన తండ్రి ఇవ్వద్దు. పోనీ తెలుగులో సరిగ్గా రాదు, చనిపోయిన తండ్రి, ఓకే, చచ్చిపోయిన తండ్రి. డెడ్ ఫాదర్ ఏంది? లేట్ ఫాదర్ కదా. ఆపాలి కదా హోస్ట్కి బుద్ధి ఉందా కొంచెం అన్నా? హోస్ట్కి బుద్ధి ఉండదు. హోస్ట్కి సంబంధం, హోస్ట్ రితుని అమ్మనా బూతులు తిట్టినా కానీ పట్టించుకోడు హోస్ట్ రితుని ఏమన్నా పట్టించుకోడు. సంజన గారితో ఎందుకు చేశారు? డ్రామా చెయ్యాలి అంటే స్క్రీన్ స్పేస్ కావాలి కాబట్టి హడావుడి చేశారు అక్కడ. ఆ రోజు కూడా డెమోతో చేసింది కూడా హడావుడి. ఆ అమ్మాయిని ఏమన్నా పట్టించుకోడు. ముందు చెప్తా రితు వచ్చినప్పుడు, ఆ అమ్మాయికి ఒకటి ఉంటుంది, ఏం లేదు, ఒక డ్రామా చెయ్యాలి. మరి లేట్ ఫాదర్ అనాలి కానీ డెడ్ ఫాదర్ అంటే ఏంటి చెప్పాలి కదా. సంజన గారిది తప్పు. సంజన గారు డెడ్ ఫాదర్ అనకూడదు, లేట్ ఫాదర్ అని. ఒక పక్క అమ్మాయి మాట్లాడితే రితు నేను మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నారు? డెడ్ ఫాదర్ కాదు, లేట్ ఫాదర్. అక్కడే ఎందుకు చెప్పలేదు అంటే, సో నైట్ ఒకవేళ గొడవ స్టార్ట్ అయితే 10కి మొదలు పెడితే అది 12 వరకు ఉంటుంది సార్ గొడవ. సో అది గొడవ అవుతుందని చెప్పలేదు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నా. సో సంజన గారి ఇంటెన్షన్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ చెప్పిన విధానము రెండూ తప్పే. సో మాటలు కూడా ఆల్మోస్ట్ తప్పుగానే మాట్లాడినట్టు. నేను కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అంటే విచ్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు బయట ఎలా పోర్ట్రే అవుతుందో పక్కన పెట్టండి. సో అక్కడ లోపల హౌస్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే తీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడడానికి సో ఆ హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ సంజన గారితో నాకు సార్ మాట్లాడిన మాటలు ఇంకా వరస్ట్ ఉంటాయి. ద వరస్ట్ అసలు. అది కూడా మాట్లాడతాం ముందుకెళ్ళాక సంజన గారి దగ్గరికి వచ్చిన తర్వాత. నాకు సార్ ఆ కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పావు కదా, అంటుకొని కూర్చుంటే కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏముంది? లాజికల్ క్వశ్చన్. సంజన గారు సార్ యాక్చువల్లీ ఐఎమ్ ఇగ్నోరింగ్ ఇట్ సార్ అండ్ అంటే నేను అది వదిలేస్తున్నాను అండ్ నేను తల మీద దుప్పటి కప్పేసుకున్నాను, నా కళ్ళు మూసేసుకున్నాను, జస్ట్ నేను పడుకుంటున్నానని చెప్పాను సార్. నా వల్ల అది చూడలేక నేను కళ్ళు దుప్పటి కప్పుకొని పడుకున్నాను అంటే అలా అంటే ఇప్పుడు ఆమె ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అలా అంటుకొని కూర్చోడం నాకు నచ్చక నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాను సార్ అని చెప్పి ఆమె ఉద్దేశం. దాన్ని అక్కడ ఎలా చెప్పింది? వాళ్ళు అంటుకొని కూర్చోలేక నేను కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది, దుప్పటి కప్పుకోవాల్సి వచ్చింది. అది వేరేలాగా చెప్పింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ చెప్పింది వేరు, అక్కడ చెప్పింది వేరు. క్లియర్గా మారిపోయింది అనమాట. ఆ ఇంటెన్షన్ మారిపోయింది కంప్లీట్లీ. ఇక్కడ చెప్పిన ఇంటెన్షన్ వేరు, అక్కడ చెప్పిన ఇంటెన్షన్ వేరు. ఈ దుప్పటి కప్పుకుంటే అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజు చెప్పింది ఇప్పుడు నేను దుప్పటి కప్పుకున్నాను సార్, లేకపోతే వాళ్ళు ఇంకేదైనా అంటే లైక్ వాళ్ళు ఇంకా ఏదైనా చేసుకుంటారేమోనన్న భయంతో నా చూడలేక నేను దుప్పటి కప్పుకున్నానన్న సెన్స్లో ఆ రోజు మాట్లాడింది. ఈ రోజు ఏంటంటే వాళ్ళు అలా కూర్చోవడం నాకు నచ్చక నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాను సార్ అని ఈ రోజు సెన్స్లో చెప్పారు సంజన గారు. ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది సంజన గారు దాంట్లో. హౌస్లో చాలామంది పక్కనే కూర్చుంటారు. ఇమాన్యుయల్కి నువ్వు ఆయిల్ పెట్టింది, మరి ఇమాన్యుయల్కి నువ్వు ఆయిల్ పెట్టింది, దట్స్ ఓకే సార్. కొంచెమైనా సిగ్గుండాలి నిజంగా. హోస్ట్కి కొంచెమైనా సిగ్గుండాలి. అరే మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి క్వశ్చన్ చేస్తున్నాం? ఏంటి డెమోన్ది, రితుది, సంజన గారిది, ఇమాన్యుయల్ది ఒకటేనా? ఒకటే బాండ్? ఆ రెండు ఒకటేనా? ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు మనం సోల్జర్ గురించి మీరు ఒక మాట మాట్లాడడానికి సార్ తను సోల్జరు, తనకి ఏమన్నా అవుతుందేమో, ఎందుకు వచ్చిన గొడవ, మనం దానికి కొంచెం లైటర్ వేలో తీసుకెళ్దామని చెప్పి మీరు తీసుకెళ్ళినప్పుడు అమ్మ అనేది ఇంకా బాండింగ్, ఇంకా పెద్ద బాండింగ్ కదా దానికంటే. మరి అమ్మ అనే బాండింగ్ తోటి వాళ్ళిద్దరు దానితో మీరు ఎలా కంపేర్ చేస్తారు? అసలు ఎలా కంపేర్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. వచ్చేసి వరస్ట్ థింగ్ అసలు. అంటే మీరు అనొచ్చు ఆ బాండింగ్ అంత జెన్యూన్, ఈ బాండింగ్ అంత జెన్యూన్ అని చెప్పడానికి కంపేర్ చేశాడు. వరస్ట్ కంపారిజన్ అయినా కానీ ఈవెన్ దో నా దృష్టిలో
అస్సలు ఇక్కడి నుంచి ఆమెని కంప్లీట్గా డీగ్రేడ్ చేస్తూనే మాట్లాడతారు. ఆమె పర్సనల్స్ తీసుకొచ్చి మాట్లాడతారు. ఈ బాండింగ్ గురించి తప్పుగా మాట్లాడతారు. చాలా ఘోరంగా మాట్లాడతారు. చాలా అవమానించేలాగా మాట్లాడతారు. ఆమె టిట్ ఫర్ టాట్ ఇచ్చింది, మామూలుగా ఇవ్వలేదు. ఇప్పటి వరకు సంజన గారి తప్పని అనుకున్నాం, కానీ ఇక్కడి నుంచి నాకు సార్ మాట్లాడే విధానం ఏదైతే ఉందో టూ వర్స్ట్ అనిపించింది. సంజన గారు దాని తర్వాత రిటార్డుల మీద రిటార్డులు ఇస్తారు. వెళ్ళిపోతా దొబ్బే చల్ అంటారు. భలే నచ్చింది అక్కడ నాకు. సరే, ఎందుకంటే చెప్తా, అక్కడికి వచ్చాక చెప్తా. ఇఫ్ దట్ ఈజ్ ఓకే అయితే వీళ్ళు పక్క పక్కన కూర్చున్నది కూడా ఓకే కదా అంటే, సార్ నేను ఫీల్ అయింది నేను చెప్పాను సార్ అంటది. ఫీల్ అయితే అప్పుడే చెప్పాలి కదా సంజన, నామినేషన్స్లోకి తీసుకొచ్చి పర్సనల్ అటాక్, పర్సనల్ అజెండా చేసావు. దానికంటే ముందు పవన్ని మధ్యలోకి రాకు అన్నావు. సో నువ్వు పవన్ని మధ్యలోకి రాకు అన్నావు అంటే, ఇప్పుడు పవన్ని మధ్యలోకి రాకు అన్నావు. ఇప్పుడు రితు మాట్లాడుద్ది. రితు ఏం మాట్లాడుతుంది అనేది తినికేం తెలుసు? తెలియదు కదా. తిని ఇలా మాట్లాడుతుంది అని కూడా తినికి తెలియదు కదా. తిను రితు మీదకి గట్టిగా వెళ్ళాలనుకుంది, రితుని గట్టిగా తొక్కాలనుకుంది. సో డెమోని రాకు అనిందంటే, సో మేబీ ఆ ఒక్క పాయింట్లో ఇంటెన్షనల్గా అని ఉంటుంది. డెమో నువ్వు రాకు అన్నావంటే, సో నీ పేరు ఎత్తుతాను, నీ పేరు ఎత్తే మీ ఇద్దరి గురించి మాట్లాడతాను, సో కాబట్టి నువ్వు రాకు అని చెప్పడమే ఆ ఉద్దేశం. ఓకేనా? సో ఈ పాయింట్ కూడా నాకు సార్తో మనం అగ్రి చేయొచ్చు. నెక్స్ట్, ఐ టోల్డ్ తను వస్తే నేను డిఫెండ్ చేయాల్సి వస్తుంది డెమోన్ అని చెప్పాను సార్, అంతకంటే ఏమి లేదని. బట్ ఇది వేరేలాగే కన్వే అయిందిలేండి. ఇప్పుడు వేరేలాగా చెప్తున్నాడు సంజన గారు. నువ్వు డిఫెండ్ కాదు సంజన, యూ వెంట్ ఇన్ టు అఫెన్స్. ఇది ఓకే, ఇది కూడా కరెక్ట్ పాయింట్. అఫెన్స్ ప్లే, నీ ఆట గురించి నువ్వు చెప్పుకొని ఉంటే అది డిఫెండింగ్. ఇది కూడా కరెక్ట్ పాయింటే. నువ్వు అఫెన్స్లోకి వెళ్ళిపోయావు, మీరు చేసే పనులకి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పావు. వాట్ ఈస్ దట్ మీన్? ఎగ్జాక్ట్ క్వశ్చన్. చూసేవాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి, ఆడియన్స్ ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఇమాన్యుయల్కి దగ్గర తీసుకొని తలకి నూనె రాస్తే దట్ ఈజ్ ఓకే. ఇది మళ్ళీ వరస్ట్ కంపారిజన్. మీరు ఆ బాండ్ని కంపేర్ చేయకండి. ఫర్ పార్ట్న ఈ బాండ్లో ఏదైనా ఆడియన్స్కి డిఫరెంట్ ఫీలింగ్ ఉంటే మీరు ఆ బాండ్తో కంపేర్ చేస్తే అప్పుడు ఆడియన్స్లో మీరు తప్పు అవుతారు. ఆడియన్స్లో వీళ్ళు రితు డెమోన్ మీద వేరే ఉన్నాయి. అండ్ మీరు చెప్పారు లవ్ స్టోరీ నడుస్తుంది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి చెప్పమ్మా అని చెప్పి దివ్యాని పిలిపించి మరి ఆ రోజు మీరు హైలైట్ చేసినప్పుడు, వాళ్ళది లవ్ స్టోరీ కింద మీరు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, మీ టీం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, మరి సంజన గారిది ఇమాన్యుయల్ది కూడా లవ్ స్టోరీ అయినా మరి దాంతో దీన్ని ఎలా కంపేర్ చేస్తారు? వరస్ట్. అదే చెప్తుంది. మేమంతా కళ్ళు మూసుకోవట్లేదు కదా, సో అప్పుడు అంటే తలకి నూనె రాసినప్పుడు మేమంతా కళ్ళు మూసుకోవట్లేదు కదా, అప్పుడు అక్కడ రిలేషన్ని డిఫైన్ చేసావు. మీ రిలేషన్ మాత్రం మంచిగా డిఫైన్ చేసుకున్నావు. బట్ ఇక్కడ రిలేషన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. ఐ హ్యావ్ డౌట్, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావా లేకుంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాలని మాట్లాడావా ఆడియన్స్ లేదా హౌస్ మేట్స్? ఇది పాయింట్, ఇది ప్రాపర్ క్వశ్చన్. సో దీనికి సంజన గారు ఏం చెప్తారో చూద్దాం. సార్ నేను నా అన్కంఫర్టబిలిటీ గురించి మాత్రం మాట్లాడాను సార్, అంతే. సో దీని అంతవరకే కన్ఫైన్ అయి మాట్లాడుతుంది. నీ కంఫర్ట్ గురించి ఆ క్షణం మాట్లాడి ఉంటే ఓకే, బట్ అది నెక్స్ట్ డే తీసుకొచ్చి మాట్లాడడం తప్ప నాకు సార్ మళ్ళీ మాట్లాడతారు. సేమ్ లూప్లో తిప్పుతారు. ఇక్కడ ఏం విషయం ఉండదు, లూప్లో తిప్పుతుంటాడు అంతా ఆయన. నేను డిఫెండ్ చేసుకున్నాను సార్, నన్ను నేను డిఫెండ్ చేసుకున్నాను సార్, నువ్వు నా ఆట గురించి చెప్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని అడిగే ప్రాసెస్లో నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పడం నా ఉద్దేశం సార్ అనింది. సో మళ్ళీ చెప్తున్నా కదా, అదే ఉద్దేశము, కాకపోతే అది కొంచెం వేరేలాగా పోర్ట్రే అయింది. అక్కడ పోర్ట్రే అవడం కాదు, సో ఆమె వర్డ్స్ అలాగే వచ్చాయి బయటికి. నాగండి సార్, సంజన తను 100 చెప్తే నువ్వు 1000 చెప్పావు. ఓకేనా? నువ్వు డిఫెండ్ చేయలేదు, నువ్వు అఫెన్స్లోకి వెళ్ళావు అగైనెస్ట్ హర్. ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ పవన్ అండ్ రితు. క్లియర్ కట్గా చెప్తాడు. సో మనం అందరం అదే అన్నాము. ఇప్పుడు ఈ మాట మీద స్టాండ్ తీసుకునే ఉంటాను. అది లిటరలీ క్యారెక్టర్ అసాసినేషనే సంజన గారు చేసింది. ఓకేనా? దాంట్లో తప్పులేదు. బట్ నాకు సార్ వరస్ట్ కంపారిజన్ చేయడం అనేది మాత్రం విచ్ ఇస్ వెరీ రాంగ్. దాని తర్వాత అక్కడ తాకుండా ఇక్కడ, సంజన నీ జీవితంలో కూడా చెయ్యని తప్పు కోసం ఎంత కష్టపడుతున్నావో తెలుసు. ఇది అనవసరం, లిటరల్లీ అనవసరం. బయట విషయాలు ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. రితు గురించి బయట విషయాలు మాట్లాడలేదు, హౌస్లో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడింది సంజన గారు. మీరు కూడా హౌస్లో ఉన్న బాండింగ్ గురించి మీరు ఎత్తారు, మీరు క్వశ్చన్ చేశారు, దాంతో దీన్ని కంపేర్ చేశారు. వరస్ట్ కంపారిజన్ అయినా కానీ అంతవరకు ఆగిపోవాల్సిందే. దానికి దాటి మీరు బయట జీవితం గురించి మాట్లాడే హక్కు నాకు సార్కి ఎక్కడుంది? ఈవెన్ తో ఆమె స్టేజ్ మీద చెప్పింది, హౌస్లోకి వెళ్ళినప్పుడు చెప్పలే కదా, స్టేజ్ మీద చెప్పిన ఒక విషయాన్ని తీసుకొచ్చి ఎలా మాట్లాడతారు, ఎలా క్వశ్చన్ చేస్తారు? వరస్ట్. అంతలా అవమానించాల్సిన అవసరం లేదు ఒక కంటెస్టెంట్ని అని నాకు అనిపిస్తుంది. నువ్వే వచ్చి చెప్పావు, ఇక్కడ నువ్వు వచ్చి చెప్పావు, స్టేజ్ మీద చెప్పింది సార్, దాని మీద ఈ పాయింట్కి తీసుకొస్తారా?
అదంతా నిజమని చెప్పేసి నువ్వు హౌస్లో మాకు కంఫర్టబుల్ కాదని ఇంకొక హౌస్మేట్ చెప్తే ఐ విల్ రియాక్ట్ ఎగ్జాక్ట్లీ సేమ్ వే. ఎందుకు చెప్తారు హౌస్మేట్స్? అలా అంటే బోల్డ్ బొక్కలు ఉన్నాయి లోపల చాలామంది కంటెస్టెంట్స్కి చాలా బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలన్నీ చూపిస్తావా ఏంటి? మనం బొక్కలన్నీ చూపిస్తామా? చూపించాం కదా సార్. వాళ్ళు అసలు ఎందుకు అంటారు, మీరు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతారు? మీరు ఆల్రెడీ రియాక్ట్ అవ్వాల్సినంతవరకు రియాక్ట్ అయ్యారు, మీరు ఇంకా టూ మచ్గా రియాక్ట్ అవుతున్నారు ఆమె మీద. లిటరల్లీ ఆమెని క్యారెక్టర్ అసాసినేషన్ మీరు చేశారు, ఆమె క్యారెక్టర్ని డీగ్రేడ్ మీరు చేశారు, ఆమె లిటరల్లీ అవమానించారు సంజన గారిని. ఆడియన్స్ చూస్తూ ఉంటారా? పిచ్చోళ్ళ ఆడియన్స్, చూసే ఆడియన్స్ తెలీదా మీరు ఎంత డీగ్రేడ్ చేస్తున్నారు ఆమెని? ఇంటెన్షనల్గా డీగ్రేడ్ చేస్తున్నారు సంజన గారిని. వాళ్ళు నో సార్ నేను తనతో ఉండలేమని చెప్తే నేను ఏమంటానో తెలుసా నీకు? నువ్వు కంఫర్టబుల్గా లేకుంటే నేను గేట్స్ ఓపెన్ చేస్తాను, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేవాడిని. నింద వేయడం తప్పు పట్టడం చాలా తేలిక సంజన, ఓకేనా? దాన్ని తుడిచి వేయడం చాలా కష్టం. ఐఎమ్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ యూ సంజన. ఎగ్జాక్ట్లీ సార్, యు ఆర్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ సంజన. ఐఎమ్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ యూ సార్. యూ ఆ టాపిక్ తీసుకొచ్చినందుకు, ఇమాన్యుయల్ టాపిక్ బయట విషయాన్ని తీసుకొచ్చి దీంతో కంపేర్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ యూ. అండ్ మీ హోస్టింగ్ కూడా ఐఎమ్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ యూ సార్. సీరియస్లీ మార్క్ మై వర్డ్స్ అంతే. వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేశావు, ఓకే ఫైన్ సార్. నో సార్ నేను చేయలేదు, నా ఇంటెన్షన్ అది కాదు సార్. వాట్ ఐ ఫెల్ట్ ఐ టోల్డ్ ఇట్ సార్. నాకు ఏదైతే అనిపించిందో అది చెప్పాను సార్. నేనంటే ఫీలింగ్ ఈజ్ నాట్ యువర్ ఇంటెన్షన్. ఓకే, ఆ ఫీలింగ్ అనేది ఇంటెన్షన్ కదా? ఇంటెన్షన్ అది కూడా ఫీలింగ్ అనేది ఇంటెన్షన్ కాదా? ఇంటెన్షనే కదా. సార్ నోట్లోంచి మాట ఒక బయటకు వస్తుందంటే ఎక్కడో ఒక చోట ఒక ఇంటెన్షన్ ఉంటేనే బయటకు వచ్చింది సార్. అది ఎవరిదైనా, దాన్ని మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు సార్. చూసింది నాకు నచ్చలేదనే చెప్పాను. నేను ఎందుకు చేస్తా సార్ అలాగా క్యారెక్టర్ అసాసినేషన్? నాకేం అవసరం అంటే, నాకు సార్ సరే ఓకే వీడియో చూపిస్తాను అని చెప్పి సంజన గారు తనుజాతో మాట్లాడుతున్న వీడియో ఏదైతే ఉందో వాళ్ళిద్దరి గురించి ఆ వీడియో ప్లే చేసిన తర్వాత, నాకు సార్ ఐఎమ్ వెయిటింగ్ సంజన, నువ్వు ఫీల్ అయ్యావా? హౌస్ అంతా ఫీల్ అయ్యేలా చేసావా? క్వశ్చన్ అడుగుతున్నా సంజన. నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను సార్. నేను ఎందుకు సార్ హౌస్ అంతా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేస్తాను? నాకు ఇంటర్ఫిరెన్స్ అవ్వాలని లేదు సార్ వాళ్ళ దాంట్లో. నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు ఆ రోజు పొద్దున్నే నువ్వు మధ్యలో రావద్దు అని చెప్పే బదులు, పవన్ మిమ్మల్ని చూస్తే నాకు అలా మంచిగా అనిపించట్లేదని చెప్పాలి కదా. అదే సార్ నేను చెప్తుంది. పవన్ నువ్వు మధ్యలో రావద్దు అనింది అంటే లైక్ పవన్తో కలిపి మాట్లాడాలి. అది ఇదే అని తెలియదు కదా ఆమెకి. ఇదే పాయింట్ మాట్లాడుతుంది అని చెప్పి మీరు ముందే ఫిక్స్ అయిందని ఆమె అనుకుంటున్నారు మీరు. నేనైతే అనుకోవట్లేదు ఆ పాయింట్లో. బట్ రితుమిని గట్టిగా తొక్కాలి, ఆ రితుని ఖచ్చితంగా మోరల్గా డౌన్ చేయాలి, సెల్ఫ్ డౌన్ చేయాలని చెప్పి అనుకుంది. ఈ పాయింటే మాట్లాడుతుందని అనుకోలేదు. సో ఒకవేళ ఆ పాయింటే మాట్లాడుతుంది అని అనుకుంటే మాత్రం నాకు సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అవుతుంది ఆ పాయింట్. నో సార్ ఐ డోంట్ వాంట్ టు గో ఇట్ ఇన్ పర్సనల్ ఈక్వేషన్స్. నాకు వాళ్ళ మధ్యలో వెళ్ళాలని లేదు సార్, అందుకే నేను చెప్పలేదు. ఈమెమంటుందంటే వాళ్ళ మధ్యలో వెళ్ళాలని చెప్పలేదు సార్ అంటది. అందుకే నేను చెప్పలేదు అంటది. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు నేను అంటాడు. ఇదే క్వశ్చన్ లూప్ తిరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు తనుజాతో మాట్లాడింది ఏంటి? మరి తనుజాతో ఎందుకు మాట్లాడావు అంటే లైక్ హౌస్లో అందరికీ డౌట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా అన్నట్టు నాకు సార్ అడుగుతారు. యూ వెంట్ ఇన్ టు పర్సనల్ ఈక్వేషన్స్, యూ ఎంక్వైర్స్. వీళ్ళేంటి, వాళ్ళతో వీళ్ళకేంటి, నీకెందుకు? అదేమన్నా నీ బిజినెస్సా? మరి నువ్వు ఎందుకు అడిగావు? అవసరమా నీకు అన్నట్టు అడుగుతాను నాకు సార్. ఇది కూడా కరెక్ట్ పాయింటే. హౌస్ అందరూ బాండింగ్స్ గురించి మాట్లాడుకుంటారు కదా సార్, అలాగే నేను మాట్లాడుకున్నాను, చాలా క్యాజువల్గా అడిగాను సార్ అని తినంటది. సో లేదు నువ్వు ఇంటెన్షన్ వేరేది, అందుకని నువ్వు మొత్తం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని అమ్మాయిని కొట్టాలని చూస్తున్నావు నామినేషన్స్లో అని చెప్పి నాకు సార్ ఇంటెన్షన్ అనమాట. హౌస్ అందరూ నువ్వు చేసింది తప్పు అని ప్రతి ఒక్కరూ చెప్పారు, అయినా నువ్వు ఒప్పుకోవట్లేదు. నీ క్లారిటీ కోసం మళ్ళీ అడుగుతా. ఇమాన్యుయల్ తప్పు సార్, భరణి తప్పు సార్, కళ్యాణ్ తప్పు సార్, దివ్య తప్పు సార్, తనుజ తప్పు సార్, అందరు తప్పులే. సో నాకు సార్ ఈ హౌస్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి అనిపించింది నీకెందుకు అనిపించింది వాళ్ళిద్దరి గురించి? సో కొన్ని వారాల క్రితము నువ్వు ఒక మాట అన్నావు, అప్పుడు చెప్పాను, నువ్వే అన్నావు ఒక మాట, అమ్మాయిలకు ఒకలాగా ఆంటీలకు ఒకలాగా అని అన్నావు. నేను అప్పుడే చెప్పాను నీకు. సో అప్పుడే వార్నింగ్లు ఇచ్చాను. సో అది సంజన నోరు జాగ్రత్త, నీ మైండ్లో ఏదో రన్ అవుతుంది అని అప్పుడు చెప్పాను. అప్పుడు నువ్వు సారీ కూడా చెప్పావు, ఓకేనా? అయినా ఇప్పటికీ కూడా నువ్వు అన్కంఫర్టబుల్గానే ఉన్నావా అని అడుగుతాను నాకు సార్. ల్యాగ్ ప్రో మ్యాక్స్ అంతే. ఇంకా
నాకు సార్ ఈ హౌస్లో నెక్స్ట్ సంజన గారు నేను ఏం మాట్లాడాలి అనుకోవట్లేదు సార్. అలా పోయింది అంటే ఐఎమ్ అవుట్ ఆఫ్, అలా పోయింది అది బ్యాడ్గా వెళ్ళింది అంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ సార్. నా దగ్గర మాటలు లేవు. నాకు ఇఫ్ యు ఆర్ స్టిల్ అన్కంఫర్టబుల్ సంజన, బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ ద గేట్స్. ఓపెన్ చేసి ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? మీకు కంఫర్ట్గా లేనప్పుడు నిన్ను బలవంతంగా, ఇది హైలైట్, నీకు కంఫర్ట్గా లేనప్పుడు నిన్ను బలవంతంగా ఉంచాల్సిన అవసరం నాకు లేదు. గేట్స్ ఆర్ ఓపెన్, డెసిషన్ ఈజ్ యువర్స్. నిన్ను బలవంతంగా నేను ఉంచాలనుకోవట్లేదు, గేట్స్ ఓపెన్ చేసాయి, డెసిషన్ నువ్వే తీసుకోవాలి, ఇది నీ డెసిషన్, నీకు 1 minute టైం ఇస్తున్నా అంటాడు. 1 minute అసలు హైలైట్ ఏం తెలుసా? ఫస్ట్ నీ డెసిషన్ అంటాడు, తర్వాత డెసిషన్ నీ చేతిలో లేదంటాడు, తర్వాత డెసిషన్ తీసి హౌస్ మేట్ చేతిలో పెట్టారంటారు, దాని తర్వాత నా డెసిషన్ నువ్వు ఒప్పుకోవాలంటాడు. మామూలుగా ఉండదు అయ్యా అసలు, ఇది అరాచకమైన హోస్టింగ్ అసలు. సంజన సార్ చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను సార్ అంటే అర్థమవుతుంది. నువ్వు 19 years కష్టపడి వచ్చావు కదా, మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న షోస్ చేసుకుంటూ వచ్చారు. చిన్న చిన్న షోస్ రోల్స్ చేసుకున్న వాళ్ళకి అర్హత లేదు ఈ హౌస్లో ఉండడానికి. లాస్ట్ 19 years ఒక్కదానివే కష్టపడ్డావా సంజన అడుగుతారు. ఈ పాయింట్ కరెక్ట్గా అడిగారు. ఎందుకంటే యాక్చువల్గా ఆ మాట అనింది రితుని కాదు. రితు ఇమాన్యుయల్ ఓటింగ్ కోసం మీరు మాట్లాడారు, అదే మీ బాండింగ్ అని అమ్మ క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు మాట్లాడుతుంది సంజన గారు, నేనేం చిన్న చిన్న షోస్ చేసుకొని రాలేదని. అంటే నాకు ఫ్యాన్ బేస్ ఉంది, ఆడికి ఫ్యాన్ బేస్ లేదు, ఉంటే ఆడు నాతో ఉండాలేమో కానీ నేను ఆడితో ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగా సంజన గారు మాట్లాడతారు. ఇది అక్కడ ఇమాన్యుయల్ అన్నట్టు, రితున్ అన్నట్టు కాదు. సరే ఎవరినైతే ఏంటి ఆ పాయింట్ అన్నారా లేదా, బ్యాడ్ ఇంటెన్షన్ తోనే అన్నారా అంటే బ్యాడ్ ఇంటెన్షన్ తోనే అన్నారు సంజన గారు ఆ రోజు. సార్ ఐ విల్ స్టే ఇన్ దిస్ హౌస్ సార్, నాకు ఈ హౌస్ అంటే ప్రాణం సార్, నేను ఇక్కడికి చాలా కష్టపడి వచ్చాను సార్ అంటారు. నువ్వు ఈ హౌస్లో ఉండాలా, మళ్ళీ వెంటనే సార్ నాకు సార్ నువ్వు ఈ హౌస్లో ఉండాలా లేదా అనేది నువ్వు కాదు, నీ కోసం సాక్రిఫైస్ చేసిన ఆ నలుగురు తీసుకుంటారు. వరే అమ్మా బడవ మళ్ళీ మారుస్తాడు డెసిషన్ టక్కని. అప్పుడే సారీ దాన్ని సారీ చెప్పు నువ్వు ఉండు అంటే ఆమె సారీ చెప్పేది లేనప్పుడు అసలు కష్టం. అమ్మాయిని సారీలు అడగాలి కదా సార్ మీరు, అక్కడ సంజన గారు మీరు సారీ అడగాలి కదా సారీ చెప్పని. సో ఇదేంటి అసలు ఇదంతా ఎందుకు మళ్ళీ వాళ్ళందరి చేతిలో పెట్టడము, ఆమెను మళ్ళీ ఇంకా అసలు తక్కువ చేయటము. ఇప్పటికే ఆమె చాలా తక్కువ చేశారు. అనవసరమైన ఒక స్క్రిప్టెడ్ ఎలిమినేషన్లో వల్ల ఇప్పుడు ఆమె అంత మంది చేత మాట అనిపించుకోవాల్సి వస్తుంది. ఆ స్క్రిప్టెడ్ ఎలిమినేషన్ అనేది తీసేస్తే ఆమె రితుని నామినేట్ చేయొచ్చు, బర్నీ గారిని నామినేట్ చేయొచ్చు, తనుజాని నామినేట్ చేయొచ్చు, ఇమాన్యులే నామినేట్ చేయొచ్చేమో. ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకునేది. స్క్రిప్టెడ్ ఎలిమినేషన్ పెట్టి ఆమె నలుగురు మధ్య ఆమెను వాళ్ళ దగ్గర బానిసగా మార్చింది మీరు, మళ్ళీ తిరిగి ఉల్టా మళ్ళీ ఆమెనే అంటుంటారు వచ్చి. సార్ రితు నువ్వు చెప్పు రితు అంటే, సార్ నేను అందరితో ఎలా ఉన్నానో ఫ్రెండ్లీగా, సో తనతో కూడా అలాగే ఉన్నాను సార్. ఇక్కడ అన్ని కెమెరాస్ ఉంటాయి సార్, ఇక్కడ ఇన్ని కెమెరాస్ ఉంటే నేను ఏం చేస్తాను సార్. అండ్ నేను తన గేమ్ గురించే మాట్లాడాను కానీ తను వేరేలాగా మాట్లాడలేదు సార్. ఇక్కడ థింగ్ ఏంటంటే అందరితో ఉన్నట్టు రితు తింతో ఉందా అంటే లేదు, ఇంకొంచెం ఓవర్ ద బోర్డే వెళ్ళి మాట్లాడుతుంది డెమోన్ తోటి, లైక్ వేరేలాగే మాట్లాడుతుంది. మొన్న నేనేదో క్లిప్ చూసా, డెమోన్ చేతికి ముద్దు పెట్టాము ఇమాన్యుయల్ మధ్యలో ఉన్నప్పుడు. సో కొన్ని చేస్తుంది. సంజన గారు చెప్పింది తప్ప అంటే సంజన గారు చెప్పింది తప్పు కాదు, బట్ చెప్పిన ప్లేసు, చెప్పిన మాటలు, చెప్పే విధానం అన్ని తప్పు, లిటరలీ తప్పు. అసాసినేట్ చేసినట్టు మాట్లాడుతుందని ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. సో దాన్ని చెప్పే విధానంలో అయితే చెప్పలేదు. ఓకేనా, నేను ఇలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను, దాన్ని ఒక ఆయుధం కింద మార్చుకున్నారు, అది తప్పు అయిపోయింది అనమాట. బట్ వీళ్ళు కొంచెం ఓవర్ ద బోర్డే వెళ్తున్నారు అప్పుడప్పుడు కొన్ని చోట్ల లిటరలీ. లేకుంటే వాళ్ళ అమ్మగారు వచ్చి ఎందుకు చెప్తారు, రితు వాళ్ళ అమ్మగారు వచ్చి ఎందుకు చెప్తారు, లేక రితు వాళ్ళ అమ్మగారు మాధురి గారికి ఫోన్ చేసి మరీ ఎందుకు చెప్తారు, లోపలికి బయటకు వచ్చిన స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళ అన్న ఏం చెప్తాడు, అక్కడికి వచ్చిన వేరే వాళ్ళందరూ ఏం చెప్తారు. వీళ్ళు ఓవర్ ద బోర్డ్ వెళ్తున్నారు, క్లియర్గా తెలుస్తుంది. బట్ సంజన గారు చెప్పే విధానం సరిగ్గా చెప్పలేదు, అది ప్రాబ్లం సార్. వాళ్ళందరినీ బర్నీ రితు అదే చెప్తాను. నాకు సార్ ఎవరంటే ఫ్యామిలీ వీక్ తర్వాత తను గేమ్ మార్చుకుంది, రూత్లెస్గా ఆడాలి అనుకుంది కానీ ఇన్సెన్సిటివ్గా ఆడింది. ఇది రూత్లెస్గా ఆడాలనుకుంది. ఫైనల్గా నాకు సార్ కరెక్ట్గా చెప్పారు అయ్యా, రూత్లెస్గా ఆడాలనుకుంది, చాలా దారుణంగా ఆడాలనుకుంది, వెళ్ళిపోదాం అనుకుంది మీదకి. ఫస్ట్ వీక్స్లో ఉన్న సంజనాని బ్యాక్ టు పెవిలియన్కి తీసుకొద్దాం అనుకుంది, బట్ నిజంగానే పెవిలియన్కి బ్యాక్ టు ఫీల్డ్ తీసుకొద్దాం అనుకుంది, బట్ బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళింది. ఇన్సెన్సిటివ్గా మాట్లాడింది, ప్రాపర్ ఓట్, ఇది ఒక్కటి చాలు, ఇంకంతకన్నా అవసరం లేదు. బర్నీ, ఇమాన్యుయల్, రితు, తనుజ మీ నలుగురు తన కోసం సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు మీ నలుగురు చేతుల్లోనే పెడుతున్నాను, తన హౌస్లో ఉండాలా లేదా అనేది మీరే డెసిషన్ తీసుకొని చెప్పాలి.
సంజన గారు ఇక్కడ స్టార్ట్ అయింది. సంజన గారి తోపుతనం ఇక్కడ మొదలైంది. తగ్గేడిదే లేదు. సంజన గల్రాని మహారాణి తగ్గుతుందా? ఒక్క మాటలో కూడా తగ్గదు. నేను ఉండండి సార్. ఫస్ట్ సంజన గారి చేత సారీ అడిగి, ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు అబ్బా తిట్టింది మళ్ళీ ఇప్పుడు మాత్రం బిల్డప్ ఇస్తున్నావు ఏంట్రా ఆమెకంటే, నాకు సార్ సారీ చెప్పమని చెప్పు ఉండాల్సింది, అప్పుడు చెప్పు ఉండాల్సింది. వాళ్ళందరినీ లేపి వాళ్ళ దయ వల్ల ఆమె నుంచి ఏంటి, సరే అయితే నువ్వు సారీ డోర్స్ ఓపెన్ అయినాయి, నువ్వు ఉంటానంటున్నావు, కష్టపడ్డా వచ్చానంటున్నావు, సరే తనకి సారీ చెప్పు, ఆడియన్స్కి సారీ చెప్పు, సో అప్పుడు నేను ఉంచుతాము. అప్పుడు ఆమె డెసిషన్ అప్పుడు చెప్పకపోయింటే అప్పుడు అనుకోవాలి. అంతే తప్పితే వాళ్ళని లేపి వాళ్ళ దయ వల్ల మీరు వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎవరు డిసైడ్ చేయాలి ఆ హౌస్లో ఉండాలి లేదని? ఎవరు డిసైడ్ చేయాలి ఆ హౌస్లో ఉండాలా లేదని? ఆడియన్స్ డిసైడ్ చేయాలి. వాళ్ళ నలుగురు ఎవరు డిసైడ్ చేయడానికి హౌస్లో ఉండాలా లేదని? మీరు ఎలా డిసైడ్ చేయమంటారు వాళ్ళని? అసలు మీకేం హక్కు ఉందని వాళ్ళు డిసైడ్ చేయమంటారు సార్? ఆడియన్స్ పిచ్చోళ్ళు ఓట్లు వేసేవాళ్ళు సంజన గారికి. ఆమె తప్పు చేసిందని తెలిసినా కూడా ఆమెకు ఓట్లు వేసారు ఆమె తప్పు కావద్దు అని చెప్పి. మరి వాళ్ళందరూ పిచ్చోళ్ళ? ఏదైనా మీరన్నా డెసిషన్ తీసుకోవాలి, లేదంటే ఆడియన్స్ అన్న డెసిషన్ తీసుకోవాలి. మధ్యలో వాళ్ళు ఎవరు డెసిషన్ తీసుకోవడానికి? నేను దయచేసి నేను చాయిస్ ఈజ్ నాట్ యువర్స్ సంజన, ఇట్ ఈస్ అప్ టు 4 of them. అదేంటి సార్ ఇంతకే కదా సార్ మొత్తం ఆమె చేతిలో పెట్టారు, మళ్ళీ టక్కని తీసుకెళ్ళి ఆమె చేతిలో నుంచి వీళ్ళ చేతిలో పెట్టేశారా? ఎందుకు ఆమెను కృతజ్ఞరాలుగా మారుస్తున్నారు మీరు? నేను దయచేసి నేను వెళ్తాను సార్, నేను చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఇది యారగెన్స్తో కాదు ఇంకేటో కాదు సార్, ప్లీజ్ నేను వెళ్ళిపోతాను సార్ అంటుంది. వెళ్ళిపోతా అంటుంది. వాళ్ళ నలుగురు వాళ్ళ మీరు ఉద్దేశం ఏంటంటే సంజన గారిది ఇప్పుడు దాకా ఆమె తిట్టిందా? ఆయన తిట్టాడా? అడ్డమైనట్టు తిట్టాడా? ఆమె పర్సనల్ తీసుకొచ్చి తిట్టాడా? ఇమాన్యుల్ ఆమె బాండింగ్ని వాళ్ళ బాండింగ్తో కంపేర్ చేసి నీచంగా మాట్లాడాడా? ఆమె పర్సనల్స్ తీసుకొచ్చి మాట్లాడారా? అన్నీ మాట్లాడాడా? అన్నీ చేశాడా? ఆమె కెరియర్ గురించి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి తిట్టాడా? డోర్లు ఓపెన్ చేశాడా? అయినా కానీ ఆమె ఏమన్నారు? నేను వెళ్ళను సార్, నేను ఉంటాను సార్, నేను చాలా కష్టపడి వచ్చాను సార్ అంటుంది. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ అలా చెప్పినామా ఒక్క సెకండ్కి ఎందుకు మారాల్సి వచ్చింది? బికాస్ ఆఫ్ ఈ నలుగురిని తీసుకురావడం వల్ల. నన్ను తిట్టేదానికి హక్కు మీకుంది సార్, మీరు తిట్టండి. జనాలు నన్ను వద్దనుకుంటే నేను బయటకు వెళ్ళిపోతాను. వాళ్ళ దయ వల్ల నేను ఉండేది ఏంటి సార్? ఇక్కడ తెగింపు నచ్చింది, ఇక్కడ పొగరు నచ్చింది, ఇక్కడ యాటిట్యూడ్ నచ్చింది, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ నచ్చింది, బరాబర్ నచ్చింది. 5 minutesకి ఒకసారి ఫీలింగ్స్ని మార్చుకొని డెసిషన్స్ మార్చుకోవడం. ఎవరు సార్ డెసిషన్స్ మార్చుకుంది? మీరు డెసిషన్స్ మారుస్తున్నారు, టక్ 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 డెసిషన్ మారుస్తున్నారు. మీరు డెసిషన్ తీసుకోవాలి. ఆమె నేను వెళ్ళను అంటుంది. అప్పుడు మీ పెద్దరికం ఏంటి? మీ హోస్టింగ్ ఏంటి? వాళ్ళ చేతిలో పెట్టడం తీసుకెళ్ళి వాళ్ళకేం సంబంధం? మీరు చెప్పాలి, సారీ చెప్పించాలి మీరు రితుకి. అప్పుడు మీ పెద్దరికం నిలబడుద్ది, మీ హోస్టింగ్ నిలబడుద్ది. అంతేగాని వాళ్ళ చేతిలో పెట్టేది ఏంటి చండాలంగా తీసుకెళ్ళి? లేదు సార్ నామినేషన్స్లో నా వల్లే నువ్వు ఇంట్లో ఉన్నావని చెప్పి నేను ఇప్పుడు 10th week వరకు ఉన్నాను సార్, మళ్ళీ 5 weeks నా వల్ల కాదు సార్, నేను వెళ్ళలేను సార్ అంటే, నాకు సార్ సంజన నేను చెప్తున్నా విను సంజన, ప్రతి 5 minutesకి నువ్వు ఫీలింగ్స్ మార్చుకుంటా ఉంటా అంటే ఇక్కడ నడవదు. ఎందుకు సార్? ఎందుకు నడవదు? బరాబర్ నడవాలి. సంజన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్ సార్ నేను వెళ్తాను సార్, ప్లీజ్ సార్ నేను వెళ్తాను సార్ అంటే, 4 of them డిసైడ్. మీరేం చెప్పండి అంటే, భరణి గారు సార్ మీకు కొంచెం టైం తీసుకొని డెసిషన్ చెప్తాను సార్ కరెక్ట్ అంటే, సరే పక్కకి వెళ్ళి ఏడవండి అంటే ఆయన. సో పక్కకి వెళ్ళి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, సో అది రితు చేతిలో ఉంది, ఆ మాటలు ఎవరైనా బాధపడతారు. భరణి గారు వీళ్ళంతా డిసైడ్ చేసింది ఏంటంటే, సంజన గారు రితుకి సారీ చెప్పాలి, బిగ్ బాస్కి సారీ చెప్పాలి, ఆడియన్స్కి సారీ చెప్పాలి, ఇంకా ఎవరైనా బయట ఏంటి జూబ్లీ హిల్స్ రోడ్డు మీద చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు మీద పోతుంటే వాళ్ళందరికీ కూడా సారీ చెప్పాలి. వాళ్ళ కోరికలు, మా గొంతెమ్మ కోరికలు మామూలుగా ఉండవు కదా. సంజన టు భరణి గారు బయటకు వచ్చి, అన్న నేను ప్లీజ్ అన్న లైన్ అన్న నేను దయచేసి నేను వెళ్ళిపోతా అన్న, మీరు మళ్ళీ నా వల్లే మీరు హౌస్లో ఉన్నారని మీరు గుచ్చి 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 మీరు చెప్పడం అనేది, సో ఆ మాటలు పడ్డానికి నేను లేను అని క్లియర్గా చెప్తారన్నమాట ఆడియన్స్. నాకు సార్ సార్ నిజంగా నాకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది సార్, చేసే మైండ్ అయితే అది అప్పుడే చెప్పుంటే వేరేలాగా ఉండేది, ఇప్పుడు ఇలా చెప్పింది కదా సార్, అప్పుడే చెప్పేస్తుంటే వేరేలాగా ఉండేది అని వీళ్ళు అంటారు అనమాట. సో చూద్దాం వాళ్ళ డెసిషన్ ఏంటనేది. మీ డెసిషన్ ఏంటనేది అడిగితే, నాకు సార్ ఇమాన్యుల్ సార్ రితుకి బిగ్ బాస్ ఆడియన్స్కి సారీ చెప్తే, బిగ్ బాస్కి ఆడియన్స్కి సారీ చెప్తే ఉండొచ్చు సార్. నాగార్జున కలెక్టివ్ డెసిషనా ఇండివిజువల్ డెసిషనా? సార్ అందరు కలెక్టివ్ డెసిషనే సార్, ఇది అందరూ అనుకునేది సార్. సంజన ఇమాన్యుల్ చెప్పింది విన్నావా? నెక్స్ట్ సంజన గారు, వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నేను ఎవరైనా తప్పు సార్ వాట్ ఈస్ అవర్ డెసిషన్ అంటే, నేను ఎవరైనా తప్పు చేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ డెసిషన్ మీరంటే, నేను ఎవరైనా తప్పు చేస్తున్నారు, ఎవరైనా సరే
అంటే నేను చెప్పలేదు సార్, ఇప్పుడు నేను చెప్పలేను. ఐ సెడ్ దట్ ఐఎమ్ అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు చేయట్లేదు నేను చెప్పట్లేదు సార్. ఐ సెడ్ ఐఎమ్ అన్కంఫర్టబుల్ అని మాత్రమే చెప్పాను సార్. అండ్ ఐఎమ్ స్టాండ్ బై దట్. నేను ఆ మాట మీద నిలబడి ఉన్నాను. సపోజ్ నేను నా ఫీలింగ్ చెప్పుకోవడానికి కూడా నేను సారీ చెప్పాలి అంటే నాకు కష్టంగా ఉంటుంది సార్. నన్ను అర్థం చేసుకోకుండా నేను ఏదో రాంగ్గా పోర్ట్రే చేశాను అది ఇది అని చెప్పి నన్ను సారీ చెప్పమంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్ సార్, ఐ విల్ లీవ్. అది నేను చెప్పింది ఏదైతే ఉందో అది నేను చూసింది, నాకు అనిపించింది నేను చెప్పాను. నేను దాని మీద నిలబడే ఉంటాను. అయినా కూడా నేను ఒక మాట చెప్పాలి అనుకుంటే ఆ చెప్పిన తర్వాత ఖచ్చితంగా నువ్వు సారీ చెప్పాలి, సారీ చెప్తే నువ్వు ఏదైనా మాట్లాడుకోవచ్చు హౌస్లో అంటే నా వల్ల కాదు సార్, నేను బయటకు వెళ్ళిపోతాను అని సంజన గారు చెప్తున్నారు మొహం మీద. హౌస్ మేట్స్ నీకు అంతమంది చెప్పిన తర్వాత కూడా నీకు తప్పు అనిపించట్లేదే సంజన? ఇక్కడి నుంచి బతిలాడుకోవడం మొదలు పెడతాడు. నాకు సార్ అప్పటి వరకు బెదిరించాడు, ఇక్కడి నుంచి బతిలాడుకోవడం మొదలు పెడతాడు. ఆ సంజన గారు ఐ విల్ లీవ్ అనేసరికి స్టన్ అయింటాడు. అమ్మ బడవ ఏంద్రా బాబు ఇట్లా చెప్పేస్తుంది, ఇంత అక్కడిదాకా భయం అనింది, ఇప్పుడు ఏంద్రా బాబు ఇట్లా చెప్తుందని చెప్పి నాకు సార్ ఇక్కడ స్టన్ అయ్యాడు. మామూలుగా బిగ్ బాస్కి చుక్కలు చూపించింది ఇక్కడ నుంచి. సంజన నేను నా ఫీలింగ్ షేర్ చేసే సార్, ఈ టాపిక్ ఇక్కడ వదిలేద్దాం సార్, నాకు చాలా బాధ అవుతుంది, ఇంతకంటే నేను మాట్లాడలేను సార్, ఇంతే నేను మాట్లాడగలుగుతానని చెప్పి సంజన గారు అంటారు. నాగార్జున దెర్ ఇస్ ఎ డెకరమ్ ఇన్ బిగ్ బాస్, నేను వెళ్ళిపోతాను సార్ అంటున్నావు అక్కడ. దెర్ ఇస్ ఎ డెకరమ్ ఇన్ బిగ్ బాస్. ఆహా ఇదే నేను చెప్తాను, దెర్ ఇస్ ఎ డెకరమ్ ఇన్ బిగ్ బాస్ అన్నప్పుడు కళ్యాణ్ విషయంలో ఈ డెకరమ్ ఏమైంది? అసలు అబ్బాయి ఏం మాట్లాడో తెలియాలి కదా ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి ఎంత తీవ్రతతో మాట్లాడారు అనేది అక్కడ ఎందుకు చెప్పలేదు? దెర్ ఇస్ ఎ డెకరమ్ ఇన్ బిగ్ బాస్, దెర్ ఇస్ సమ్ రూల్స్. హౌస్ మేట్స్ అందరూ చెప్పారు నువ్వు తప్పు చేసావని, నీ కోసం నేను ఆడియన్స్ నుంచి మాట్లాడిస్తా అని చెప్పినప్పుడు ఆడియన్స్ నుంచి కూడా మాట్లాడిస్తుందంట. అంటే హౌస్ మేట్స్ చెప్పింది కూడా వినట్లేదు, ఆడియన్స్ చేత కూడా మాట్లాడిపించారు. మీరు అలా చెప్పుండకూడదండి, ఇలా చెప్పుంటే బాగుండేది, మీరు అలా చెప్పినప్పుడు మీరే వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారని చెప్పి మీరు ఎక్కడైతే చెప్పారో ఆ చెప్పిన ప్లేస్లో మీరు ఆ చెప్పిన విధానానికి మేము కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యామండి అని చెప్పి ఆడియన్స్లో ఒక ఆమె చెప్తారనమాట. దానికి నాగార్జున గారు ఆడియన్స్ కూడా అలానే మాట్లాడుతున్నారు, నువ్వు ఇప్పటికీ కూడా రియలైజ్ అవ్వకపోతే వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారని చెప్తున్నారు, మరి ఇప్పటికీ రియలైజ్ అవ్వకపోతే ఎలా చెప్పు? సంజన అవును సార్, నేను తప్పు చేశా కదా, డెకరం స్పాయిల్ చేశా కదా, ఇప్పుడు నాకు ఎట్లా ఉంది అంటే మేమేదో కన్వే కరెక్ట్గా చేయనట్టు, నేనేదో తప్పు చేసినట్టు, వాళ్ళకి తప్పుగా అర్థమైనట్టు. సో నేను అది నా వల్ల అవ్వట్లేదు సార్, నాకు తెలియట్లేదు ఏం జరుగుతుందో. ఐ వాంట్ టు టేక్ మై ప్రిఫరెన్స్ ఫర్ మై హెల్త్, నా హెల్త్ కోసం నేను ప్రిఫరెన్స్ తీసుకోవాలి, నా లైఫ్కి నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, సో ప్లీజ్ సార్ నేను వెళ్తాను సార్ అని అంటుంది. కరెక్టే కదా, నేను చెప్పే మాటలు వాళ్ళకి సరిగ్గా అర్థం కానప్పుడు, నా భాష వాళ్ళకి అర్థం కానప్పుడు, నా భావం వాళ్ళకి అర్థం కానప్పుడు, నేను తప్పు చేశాను స్టిల్ వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు నేను ఎందుకు ఉండాలి హౌస్లో? నేను ఈ హౌస్లో ఉండి ఈ ప్రెషర్స్ తీసుకోవాల్సిన అవసరం నాకేముంది? నా హెల్త్, నా లైఫ్ నాకు ముఖ్యం, నేను వెళ్ళిపోతాను అంటుందామా. క్లియర్. నాకు సార్ నీ మీద పడిన నిందని దాన్ని తొలగించుకోవాలని చెప్పి నువ్వు బిగ్ బాస్కి వచ్చావు. ఐ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నువ్వు వెళ్తే అంతకంటే పెద్ద నిందతో వెళ్తావు. ఎందుకు వెళ్తుంది పెద్ద నిందతోటి? ఒకవేళ వెళ్ళిందే అనుకోండి, మీరు ఇంకా అంతకన్నా మీరు దారుణమైన శిక్ష ఆమెకి వేశారు కదా. సో ఆమెని ఇమాన్యుయల్ని ఒక జెన్యూన్ బాండ్తో పిలిచింది, మీరు దాన్ని క్వశ్చన్ చేశారు ఆల్మోస్ట్. అండ్ ఆమె బయట నుంచి ఏదో ఒక విషయం చెప్పింది మీకు, ఆమె బాధని లోపలికి వచ్చినప్పుడు మీరు దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి తీసుకొచ్చారు. బయట విషయాలు లోపలికి తీసుకురాకూడదని కూడా తెలియకుండా తీసుకొచ్చారు. ఇంకా హౌస్లో ఉండే ఉపయోగం ఏంటామా? సో నువ్వు ఆడియన్స్ పర్సెప్షన్లో అలాగే ఉండిపోతావు అంటే సారీ, అప్పుడు సారీ చెప్పు ప్లీజ్ అంటే అప్పుడు ఆడియన్స్కి సారీ, మీరు అలా అర్థం చేసుకుంటే ఐఎమ్ వెరీ సారీ రితు ఫైనల్గా. ఇప్పుడు ఇక్కడ ఆమె సారీ చెప్పిందంటే నాకు సార్ బతిలాడుకున్నాడు కాబట్టి సారీ చెప్పింది. ఫస్ట్ సారీ చెప్పుంటే అది రియలైజ్ అయ్యి సారీ చెప్పినట్టు. ఇప్పుడు నాకు సార్ బతిలాడితే ఆల్మోస్ట్ కాలు పట్టుకున్నట్టే. ఇంకా నాకు సార్ పట్టుకోలేదు అంతే మనకి. అలా అప్పుడు చెప్పింది సారీ, అమ్మ ప్లీజ్ అమ్మ నీకు దండం పెడతా, నువ్వు సారీ చెప్పే తల్లి, నువ్వు హౌస్లో ఉండాలి, మాకు కావాలి హౌస్లో అని అడుక్కున్నట్టే ఉంది అది లిటరలీ. నెక్స్ట్, నో వన్ కెన్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూ గురించి మాట్లాడకూడదు ఇంకా. ఓకే ఫైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ సంజన యూ టుక్ దిస్ డెసిషన్. నువ్వు కానీ డెసిషన్ తీసుకోకపోతే నీ పెనాల్టీ మొత్తం నా చేత కట్టించేవాళ్ళు బిగ్ బాస్ టీము. ఇలా మాట్లాడుతుంటారు. దాని తర్వాత కళ్యాణ్, డెమోన్, కమాన్, సోల్జర్, డెమోన్ బ్యాక్ ఓకేనా డెమోన్ అని నాకు సార్ అడుగుతారు అనమాట. అయ్యా సార్ అలాంటి పెయిన్తో కూడా నువ్వు ఆడిన విధానం ఉంది చూడు, అది మాత్రం సూపర్ అబ్బా, అల్టిమేట్ అబ్బా, పొగుడతారయ్యా డెమోన్నే నాకు సార్ ఫస్ట్ టైం. సోల్జర్ ఆర్మీలో తప్పు, మరి సోల్జర్ ఆర్మీ మొత్తం మాట్లాడుతున్నాడు, ఇంకే ఉంది. సోల్జర్ ఆర్మీలో తప్పు చేస్తే కోర్ట్ మార్షల్ అయిపోతారు కదా, మరి మీ ఇద్దరిలో ఎవరిని కోర్ట్ మార్షల్ చేయాలి? టెల్ మీ కెప్టెన్, చెప్పు కెప్టెన్, సోల్జర్ చెప్పు అన్నాడు నాకు సార్. సార్ రీజన్ ఏంటో తెలియకుండా అది ఇది
రీజన్ ఏంటో తెలియాలా? ఓకే. అంటే లైక్ 4, 5 రన్ అవుతున్నాయి సార్ నా మైండ్‌లో. అవునా? 4, 5 ఏంటో చెప్పావన్నప్పుడు, అవి చెప్పు నేను చెప్తాను. అంటే నాకు కళ్యాణ్ అంటే డెమోనొచ్చి నా నెక్ పట్టుకున్నప్పుడు అని చిన్న మిస్‌అండర్‌స్టాండ్ ఉంది సార్. అది కాదు నన్ను ఆపాలని చెప్పి ట్రై చేశాడు. అది తప్పుగా అనిపించొచ్చు చాలామందికి. సో, అదొకటి. అది కాదు అదొకటి. ఓకే. అదొకటి. నెక్స్ట్ కంట్రోల్ తప్పాను సార్. అది 2. ఓకే. అది 2. నెక్స్ట్ రీతూకి నాకు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సార్. అది నెక్స్ట్ అగ్రెసివ్ అయిపోయా సార్. ఓకే. అగ్రెసివ్ అయిపోయావా? ఓకే. నాగార్జున గారు కళ్యాణ్‌ని ఆపడం కోసం డెమోను ముందుకు వెళ్ళినప్పుడు పీక పట్టుకున్నట్టు ఎవరికైనా అనిపించిందా? ఎందుకు అనిపించింది మీకు? సంజన నీకెందుకు అనిపించింది అన్నప్పుడు, సార్ కళ్ళకి అలా అనిపించింది సార్. నాకు కొంచెం భయమైంది. సో, అందుకని ఫాస్ట్‌గా వెళ్ళాను. మళ్ళీ ఫస్ట్ వార్నింగ్ అయిపోయింది కదా! సో, మళ్ళీ అందుకని చెప్పి వెళ్ళాను సార్ అంటే, నాకు అలాగ అనిపించింది సార్ అంటాడు. తర్వాత మరి ఇమాన్యుల్‌ని అడిగితే, ఆ పాయింట్‌లో భయం వేసింది సార్ నాకు. తర్వాత చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేనేమన్నాను? ఇందాకేమన్నాను? కళ్యాణ్ అలాగే బూతులు తిట్టాడా లేదా? ఏం బూతులు తిట్టాడు? అంత దారుణంగా మాట్లాడాడా? రితుని బూతులు మాట్లాడారా? అక్కడ అనింది డెమోని ఒక మాట అన్నాడా? లేకపోతే రితుని బూతులు తిట్టారా? మీరిద్దరు అక్కడ ఉన్నారు కదా! మీరిద్దరు ఆపుతున్నారు కదా! చెప్పు ఇమాన్యుయల్ నీకు నిజంగానే రితుని బూతులు తిట్టాడా? చెప్పు దివ్య రితుని బూతులు తిట్టాడా? అని అడగాలి నాకు సార్ అక్కడ. అడుగుండుంటే అప్పుడు అప్పుడు కరెక్ట్ అనిపించేది అందరికీ. ఆ అబ్బాయి నిజంగా ఏం తప్పు చేయలేదని. అలా మధ్యలో ఆ అబ్బాయిని వదిలేశారు లిటరల్లీ. సీరియస్లీ. ఇప్పుడు అది అబ్బాయికి ఎంత నెగిటివ్ అవుతుందో బయట అంత నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అంటే బయట డిఫెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అటుపక్క టీము, అటుపక్క తనుజ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే డెమోన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇంకొకరు ఫ్యాన్స్ అవ్వచ్చు. ఆ అబ్బాయిని ఖచ్చితంగా నెగిటివ్ చేస్తారు కదా! చూసావా బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాపాడేసుకున్నారు. రితుని బూతులు తిడితే కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. సంజన గారు ఒక మాట అంటే మాత్రం దాని మీద 40 నిమిషాలు మాట్లాడారు. కనీసం ఆ అబ్బాయి అమ్మాయిని అబ్యూజివ్గా మాట్లాడితే ఒక్క సెకండ్ కూడా స్టాండ్ తీసుకోలేదు. యాంగర్ ఈజ్ వెరీ డేంజర్ అని అన్నాడు ఇంగ్లీష్లో. ఇదా అని చెప్పి అడుగుతారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు సఫర్ అవ్వాలి దానికి? అది ఇప్పుడు ఎలా అయితే అలా అడుగుంటే సరిపోయేది కదా! ఒకవేళ నిజంగా తిట్టాడు అంటే ఏం తిట్టారు? సో, తిట్టడానికి తిట్టాడా? లేకపోతే ఏంటి? అప్పుడు ఆ అబ్బాయి సమాధానం చెప్పుకుంటాడు అక్కడ. అది ఆడియన్స్కి నచ్చకపోతే, ఆడియన్స్ కరెక్ట్ కాదనిపిస్తే ఆ అబ్బాయికి ఓట్లేరు. లేదు ఆ అబ్బాయి జెన్యూన్ ఎమోషను, అబ్బాయి ఏదో ఆవేశంలో తిట్టేశాడు, అబ్బాయి బాధలో తిట్టేశాడు అని ఆడియన్స్ నమ్మితే ఆడియన్స్ అబ్బాయికి ఓట్లు వేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈమె నాకు సార్ పీక పట్టుకోవడానికి వెళ్ళలేదు అని చెప్పి ఆడియన్స్ మీకు అర్థమైందా? హౌస్మేట్స్ మీకు అర్థమైందా? మీ అందరికీ అర్థమైందా? అట్లీస్ట్ సమ్హౌ ఇస్ బెటర్. ఆ అబ్బాయిని నెగిటివ్ చేయకుండా అబ్బాయిని కాపాడారు అట్లీస్ట్ డెమోని. అంతవరకు సంతోషం నాకు సార్. నెక్స్ట్ నాకు సార్ అగ్రెషన్ గురించి వాడకూడని బీప్ వర్డ్స్ గురించి షల్ వి టాక్ ఏంటి కళ్యాణ్ చాలా సైలెంట్ ఉన్నావు? షల్ వి టాక్ అంటారు నాకు సార్. క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అబ్బాయి బూతులు మాట్లాడాడని. బీప్ వర్డ్స్ యూజ్ చేశారు బీప్ వర్డ్స్ గురించి. కళ్యాణ్ సార్ ఆ టైంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు సార్. నాలో ఉన్న అదైతే ఉందో అది కక్కేయాలనుకున్నాను సార్. అక్కడ కక్కేశాను. 4 రోజుల నుంచి పెట్టుకున్నది. ఎక్స్ప్లోర్ అయిపోయాను సార్ నేను అక్కడ. నేను ఏం చేశాను అనేది నాకు కూడా తెలియదు సార్. నేను ఆ తర్వాత రియలైజ్ అయ్యాను ఐ డిడ్ మిస్టేక్ అని అంటాడు. సో ఆ రోజు నేను ఏం చేశాను నాకు అదే చెప్తాను అందరికీ. ఆ రోజు అయిపోయిన తర్వాత నేను ఏం మాట్లాడుతున్నాను నాకు తెలియదు. నేను ఒక అగ్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, తప్పు చేసినట్టున్నాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి హౌస్ మేట్స్కి చెప్తారు. సో ఇమాన్యుయల్కి కానీ బర్నీ గారికి కానీ. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తాడు. నువ్వేం రియలైజ్ అయ్యావు, నువ్వేం తప్పు చేశాను అనుకుంటున్నావు అని చెప్పి నాకు సార్ అడుగుతాడు. కళ్యాణ్ సార్ కోపం ఎక్కువ చూపించాను సార్. నన్ను అన్నారు కదా వాళ్ళు, సో మీరే కదా మొత్తం చేసింది, మీరే నన్ను బ్లేమ్ చేసి మీరు మాత్రం అలా ఆడారు, నన్ను బలి చేశారు, నన్ను బ్లేమ్ చేసి నన్ను బలి చేశారు అన్న కోపం ఏదైతే ఉందో సార్ అది నాకు లాస్ట్ వారం వరకు నాకు వేరే లాగా ఉండేది సార్. అంటే లైక్ నేను ఎలాగలా లాస్ట్ వరకు ఉందాం అనుకున్నాను కెప్టెన్సీగా. నాకు ఏదో ఒక పాసిబిలిటీస్ దొరుకుతుంది అనుకున్నాను. నేను గేమ్లో ఇంట్రెస్ట్ చూపిస్తాను, ఒక జీల్తో ఉన్నాను, నన్ను నామినేట్ చేయండి, మీ రీజన్ చెప్తే నేను వెళ్ళిపోతాను, ఓట్లు వేస్తా అన్న పోస్టర్ని ఉంచి నన్ను పంపించేశారు సార్. నాకు అది చాలా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇమాన్యుయల్ నామినేషన్స్ అప్పుడు కూడా ఇంకొన్ని బయటకు వచ్చాయి సార్. సో అది నాకు ఇంకా నచ్చలేదు, అందుకని అలా చేయాల్సి వచ్చింది అంతే సార్. నేను ఎప్పుడు అలా కోపం ఎప్పుడు పడలేదు సార్. ఫస్ట్ టైం అది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు పడ్డాను సార్ అంటాడు. అరే ఇంత మంచిగా చెప్తున్నావు, ఇంత కామ్గా చెప్తున్నావు, ఇంత కంపోజ్డ్గా చెప్తున్నావు అంటే సార్ అదే సార్ ఆ కోపంలో అప్పుడు ఆ 4 days అంతా ఉంది కదా సార్, అదంతా మొత్తం బయటకు వచ్చేసింది సార్ అంటాడు. నాకు యాంగర్ ఈజ్ డేంజర్ కళ్యాణ్. కోపంలో ప్రాపర్టీని తన్నేయటము, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఇప్పుడు చూడు ఎంత కూల్గా కామ్గా కంపోజ్డ్గా ఉన్నావో. ఆ సెన్సిబిలిటీ ఏమైంది? అది సెన్సిబిలిటీ లేకపోతే అది నష్టపోయేది ఎవరు? 3 weeks ఉన్నాయి ఓకేనా. 1 mistake ఈజ్ ఎనఫ్ కొలాప్స్ అవడానికి. ఇది ఇంతకన్నా రీజన్ ఏం లేదు.
ఒక మిస్టేక్ చేస్తే అబ్బాయి సీన్ అయిపోద్ది. ఇప్పుడు సంజన గారిని క్వశ్చన్ చేసినట్టు క్వశ్చన్ చేస్తే ఇప్పుడు సంజన గారికి మేబీ ఒక పాయింట్లో సింపతి రావచ్చేమో, కానీ ఇదే ప్రాసెస్లో అబ్బాయిని క్వశ్చన్ చేస్తే అబ్బాయికి బీభత్సమైన నెగిటివ్ అవుతుంది. సో అందుకని చెప్పి అబ్బాయిని క్వశ్చన్ చేయలేదు టూ మచ్గా. ఓకేనా, ఇది క్లియర్ సార్ మాటలోనే అర్థమవుతుంది. ఇప్పుడు సంజన గారిని సేమ్ పాయింట్స్ చెప్పి సంజన గారిని కూడా నార్మల్గా మాట్లాడవచ్చు కదా, అంతలానా. లాస్ట్ 3 వీక్సే కదా సంజన గారికి కూడా ఉంది. సో సంజన నువ్వు కూడా చూసుకొని మాట్లాడు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడబాకు, సెన్సిబుల్గా మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడకు. రూత్లెస్గా గేమ్ ఆడాలని చూసి ఇన్సెన్సిటివ్గా గేమ్ ఆడుతున్నావు. చాలా జాగ్రత్తగా అడుగే సంజన, ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మంచిగా ఉండదు, చూసుకో, ఒక్క మాట చాలు, నువ్వు మొత్తం పోతావు, ఇంకా నీ ఇష్టం అని చెప్పొచ్చు కదా. ఎందుకు ఇంత లాగ్? ఓపెన్ ద డోర్స్, వై? బయట విషయాలు వై? ఇమాన్యుల్ బాండింగ్ వై? వై 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 అదనమాట. సో నాగార్జున పవన్ ఇమాన్యుల్ నామినేషన్స్లో రితులు పైకి లేపి పవన్ ఇమాన్యుల్ నామినేషన్స్లో నీకేంటి సంబంధం రితు అంటారు. మరి కళ్యాణ్ని లేపినప్పుడు కూడా అదే క్వశ్చన్ అడగాలి కదా సార్ మీరు. కళ్యాణ్కి కూడా ఏం సంబంధం? రితు పవన్ ఇమాన్యుల్ నామినేషన్లో అబ్బాయి కూడా లేచింది అదే. అబ్బాయిని మీరు అలా క్వశ్చన్ ఎందుకు చేయరు? ఈ అమ్మాయిని ఎందుకు అట్లా క్వశ్చన్ చేస్తున్నారు? ముందు క్వశ్చన్ చేశారు, తర్వాత క్వశ్చన్ చేస్తున్నారు, మధ్యలో మాత్రం ఎందుకు సార్? దేనికి? ఇది ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం. అదనమాట. తప్పు లేకుండా క్వశ్చన్ చేస్తే ఓకే, అది తప్పు ఉంచుకొని కూడా క్వశ్చన్ చేయకపోతే అది మీ తప్పు అవుతుంది, అది ఆ కంటెస్టెంట్కి బ్యాడ్ మార్క్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత కదా, అబ్బా నాకు సార్ ఆ రోజు కళ్యాణ్ బూతుల గురించి మాట్లాడలేదురా, అందుకనే ఆడు గెలిచాడురా. ఆ పిల్లోడు ఆడి గెలిచింది లేదు, ఆ పిల్లోడు మొన్న కష్టపడింది లేదు. ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఆ పిల్లోడు ఆడుకుంటూ వచ్చి అందరితోటి మంచిగా పాజిటివ్గా వచ్చి ఆ అబ్బాయి కెప్టెన్ అవ్వాలని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసి ఈవెన్ దో టాప్లో ఉన్న ఇంకొక కంటెస్టెంట్ కూడా ఆ అబ్బాయి గెలవాలని అనుకున్నది. ఇదంతా పోద్ది. జస్ట్ ఆ రోజు నాగార్జున కాపాడాడు రా, లేకుంటే వాడు ఎప్పుడు ఎలిమినేట్. ఇది వచ్చుద్ది అనమాట. మాయని మచ్చలాగా ఒకటి మిగులుద్ది. ఆ మచ్చ మిగిల్చకూడదు కదా, ఆ స్ట్రెయిన్ మార్క్ని సర్ఫెక్సల్ వేసి రుద్దాలు కాదు సార్ మీరు కళ్యాణ్ది, అది మీరు రుద్దలేకపోయారు అనేది నా క్వశ్చన్. నువ్వు కెప్టెన్వి, నువ్వు సరిగ్గా చూసుకోవాలి కదా. నువ్వే అంటే సార్ అక్కడ తను గివప్ ఇచ్చాడు, ఇవ్వలేదు సార్ అని తను సరిగ్గా చెప్పలేకపోతే నేను మధ్యలో వెళ్ళాను సార్. నువ్వేమన్నా తన లాయర్వే, నువ్వు ఎందుకు వెళ్తావు? నీకేం అవసరం? నువ్వు కెప్టెన్వి, నువ్వు సరిగ్గా చూసుకోవాలి. నువ్వు వెళ్తే అందరూ ఏమనుకుంటారు మధ్యలో? అందరూ లూప్లో ఉన్నారు. సో ఎవరైనా కానీ 3 వారాలే ఉన్నాయి, లాస్ట్లో మాట్లాడితే మనం గట్టిగా ముందుకు వెళ్ళిపోవచ్చు. అందరూ మరి ఎందుకు ఈ అమ్మాయికి చెప్తారు నాకు అర్థం కాదు. సార్ నేను ఆ సిచ్యువేషన్లో లేకుంటే నేను వెళ్ళేదాన్ని కాదు సార్, నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది, అంతేగా నేను ఏదో ఊరికనే వెళ్ళి అబ్బాయికి స్టాండ్ తీసుకోలేదు సార్ అబ్బాయి కోసం అని చెప్పి అమ్మాయి అంటారు అనమాట. కెప్టెన్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయించాల్సిన అవసరం నీ దగ్గర ఉంది. బట్ అలాంటిది నువ్వు ఆ నామినేషన్స్ మొత్తాన్ని ప్రాసెస్ని అలా చేయడానికి కారణం ఎవరు? నువ్వే కదా అని చెప్పి మాట్లాడతారనమాట. సో పవన్ అప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఆ గ్రూప్ డిస్కషన్ దాని గురించి ఏమైంది చెప్పు అన్నప్పుడు, సో ఆ గ్రూప్ డిస్కషన్ గురించి మాట్లాడతారు. ఇక్కడ పవన్ సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఆ అమ్మాయి కూడా తల కొట్టుకుంటుంది. నీ అబ్బాయి ఇంటెన్షన్ది కూడా చెప్తాడనమాట, ఇన్నర్ మైండ్ కూడా. నీ ఇన్నర్ది ఎవరికి కావాలయ్యా? నీ ఇన్నర్ మైండ్ లేకుంటే సంజన గారి ఇన్నర్ది ఎవరికి కావాలి? ఇన్నర్ ఫీలింగ్ ఎవరికి కావాలయ్యా అంటే, సార్ తను నా పేరు చెప్పారు సార్, నేను బాధతో కోపంతో ఉన్నాను, సో అందుకని చెప్పి నేను అంటే నువ్వు కొట్టావా లేదా అబ్బాయి చెప్పినప్పుడు? కూర్చున్నప్పుడు అబ్బాయి మాట్లాడాలి లేదా? నిలబడ్డప్పుడు అబ్బాయి మాట్లాడలేదా? సో కూర్చున్నప్పుడు అబ్బాయి మాట్లాడినప్పుడు నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను సార్. అబ్బాయి చెప్పినప్పుడు నువ్వు ఓకే చెప్పావా లేదా? ఓకే చెప్పాను సార్. మరి ఇంకేంటి? అది కాదు సార్. సరే ఆ వీడియో చూపిస్తాను, వీడియో చూపించారు. దాని తర్వాత అడుగుతారు, సార్ ఓకే సార్ ఆ రోజు ఈ అబ్బాయి నామినేషన్లో చెప్పింది ఏంటంటే కళ్యాణ్, మరి నేను కూర్చున్నప్పుడు నువ్వు ఓకే చెప్పావు లేదా? నేను కూర్చొని అడిగినప్పుడు నువ్వు ఓకే చెప్పావు లేదా అని కళ్యాణ్ అడిగితే, నేను ఓకే చెప్పడం నువ్వు అడిగావురా, నువ్వు అడిగితే నేను ఓకే చెప్పాను, నేను అనలేదు, నేను అన్నావు నువ్వు అని అన్నాడు అనమాట ఇక్కడ. సో ఇప్పుడు అదే చెప్తారు. ఇప్పుడు అతను అడిగితే ఇతను ఓకే చెప్తే ఏంటి, లేకుంటే ఇతనే చెప్తే ఏంటి? అంతే, అతను ఒక ఒపీనియన్ అక్కడ పెడితే దాన్ని నువ్వు అగ్రి చేసావు, అగ్రి చేసినట్టు ఉండాలి కదా. అగ్రి చేసినట్టు ఉండకపోతే ఎట్లా అవుతుంది? దానికి ఏదేదో ఇమాన్యుల్ అన్నాడు, రెడ్ టీం కోసం అంటే నువ్వు రెడ్ టీం కోసం సపోర్ట్ చేసావు అంటే, లేదు సార్ అది కంటెండర్షిప్ కోసం, నేను ఇమాన్యుల్ ఆడుకుందాం అనుకున్నాను సార్. మరి ఇమాన్యుల్ రెడ్ టీం కదా సార్, అంటే ఇది కదా. మొత్తం సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ అసలు అది, లిటరల్లీ. సో ఈ ఫైనల్గా నీ ఆర్గ్యుమెంట్ ఏంటి, నీ అబ్జర్వేషన్ ఏంటి రితు దీని మీద నాకు సార్ అడిగితే, సార్ ఆర్గ్యుమెంట్ ఏమి లేదు సార్, అబ్జర్వేషన్ అయితే మరి అంటే సార్ కొంచెం చూసుకొని మాట్లాడాలి సార్ డెమోలు అంటాడు అనమాట. సో దాని తర్వాత టాస్క్ ఎనిమి ఎవరు, బ్యాక్ స్టాప్ ఎవరు? సో ఎనిమి ఎవరు, బ్యాక్ స్టాప్ ఎవరు? రెండు ఒకటే కదా. శత్రువు ఎవరు, వెన్నుపోటు పొడిచింది ఎవరంట. అంటే శత్రువు అంటే మేబీ ముందు వచ్చి కొట్టేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు వెనక అనుకుంటా. సో కళ్యాణ్ ఇమాన్యుల్ పెడతారు. సో ఇమాన్యుల్ నాకు శత్రువు సార్. దీన్ని కూడా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు పెట్టుకున్నారు. శత్రువు అంటే ఏంటి? హౌస్లో నీకు శత్రువు ఎవరు అంటే నీ గేమ్కి అడ్డం వచ్చే వాళ్ళంట.
వాళ్ళ శత్రువులా? నీ గేమ్కి అడ్డం వచ్చే వాళ్ళు నీ శత్రువులా, లేకపోతే నేను కింద నువ్వు పైకి వెళ్తుంటే కిందకి లాగేయాలనుకునే వాళ్ళు నీ శత్రువులా? శత్రువులు ఎవరు అవుతారు సార్? ఏమో మరి. అందరు సేఫ్గా సార్ నాకు ఇమాన్యుల్ అన్న సార్ శత్రువు, ఎందుకంటే అన్నతో టాస్క్లు నేను కంప్లీట్ చేయలేను సార్. సో అందుకని నాకు డెమోన్ వచ్చరికి నన్ను బ్యాక్ స్టాప్ చేశారని చెప్పి, సో వాళ్ళే బ్యాక్ స్టాప్ అంటే లైక్ నేను ఉంటానని చెప్పి నేను బ్యాక్ స్టాప్ చేశాను అనుకొని వాళ్ళే మళ్ళీ ఇమాన్యుల్ తోటి వాళ్ళతోటి మాట్లాడుకొని నన్ను తీసేశారు. అది నాకు నచ్చలేదు, అది నాకు బ్యాక్ స్టాప్ అనిపించింది అంటారు. భరణి గారు డెమోని సంజన గారిని పెడతారు. సో ఇంకా సుమనన్న డెమోని సంజన గారిని పెడతారు. సో సుమనన్న డెమోని పెట్టి సంజన గారిని పెడతారు. సంజన గారిని పెట్టి తను నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు సార్, తను నన్ను అసలు ఎంకరేజ్ చేశారు, కొంచెం అన్నా వాడాలి, బుద్ధి ఉండాలి సుమనన్నకి. అంతలా ఉన్న సుమనన్న ప్రపంచనం అని చెప్పి రితు అతను ఆడుతుంటే కెప్టెన్సీ టాస్క్లో గొంతు చించుకునేలాగా అరిచింది, గొంతు ఆల్మోస్ట్ పోయింది ఆమెకి. తర్వాత తనుజతో గొడవపడింది, రితుతో గొడవపడింది, బికాస్ ఆఫ్ సుమనన్న. అంతలా నడిస్తే నాకు సపోర్ట్ చేయట్లేదు అంటారు. కొంచెమైనా ఉండాలయ్యా. అసలు ఉంటున్నాడా లేదో హౌస్లో కూడా తెలియట్లే ఆయన. సోమవారం పూట వచ్చి మళ్ళీ శనివారం పూట వస్తున్నట్టున్నాడు, మధ్యలో డేస్ కనిపించట్లేదు ఆయన. దాని తర్వాత డెమోను ఇమాన్యుల్ని కళ్యాణ్ని పెడతారు. ఇది వరస్ట్. ఇమాన్యుల్ డెమో అని చెప్పింది కళ్యాణ్కి. అప్పుడు నాకు సార్ అంటారు, అరే ఆ అబ్బాయి నీకోసము, ఆ అబ్బాయి అంతా పెట్టేసినా నువ్వు పడిపోయావని చెప్పి నీకోసం ఆగాడు, నువ్వు కూడా పెడతావేమో అప్పుడు జెండాపు దగ్గరికి వెళ్దామని ఇద్దరం. అలా ఆగాడు నీకోసం అంటే అది నేను పడిపోయాను కదా సార్, నాకు తెలియదు సార్ అది ఇదని చెప్పేది అనమాట. ఇమాన్యుల్ వచ్చరికి కళ్యాణ్ని డెమోని పెడతారు. దివ్య వచ్చరికి రితుని తనుజాని పెట్టుద్ది. సో తనుజాకి చెప్పిన పాయింట్ ప్రాపర్ పాయింట్ అనిపించింది. ఆ రోజు అందరూ తప్పే అనుకున్నాం, ఎందుకంటే ఆ రోజు తనుజ తనను తీయనని చెప్పి తర్వాత తీసింది కాబట్టి ఆ బల్బు టాస్క్లో నాకు అదొక్కటే వెనుపోటు అని చెప్పింది. ఆ తర్వాత వచ్చరికి సంజన గారు ఇమాన్యుల్ని రితుని పెడతారు. రితు వచ్చరికి ఇలాగ కంటిన్యూస్గా పొడుస్తుంది కాబట్టి తనుజ వచ్చి డెమోని ఇమాన్యుల్ పెట్టింది, డెమోని శత్రువు కింద పెట్టింది. ఇమాన్యుల్ వచ్చేసరికి అన్నెసరీగా నామినేషన్ చేస్తున్నాడు, అనవసరమైన నామినేషన్లు చేస్తున్నాడు, సిల్లీ నామినేషన్లు చెప్తున్నాడు అని చెప్పి ఆ అబ్బాయిని నామినేట్ చేస్తారు. రితు వచ్చేసరికి కళ్యాణ్ని ఇమాన్యుల్ని నామినేట్ చేస్తుంది. ఇమాన్యుల్ వచ్చి తనకు సపోర్ట్ చేస్తానని చెప్పి లాస్ట్ మూమెంట్లో సపోర్ట్ చేయలేదు సార్, నాకు నన్నే తీసేశాడు, ఫస్ట్ నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాడని చెప్పి తను పెట్టుద్ది. దాని మీద ఇమాన్యుల్కి రితుకి చిన్న ఇష్యూ అయితే ఎపిసోడ్ అక్కడితో క్లోజ్ అవుతుంది అనమాట. ఓవరాల్గా ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఫైనల్గా ఇంతవరకు చూసిన వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందు అడిగానో లేదో తెలియదు, లైక్ చేయండి ఈ వీడియో ఇంతవరకు ఎవరైనా చూసుంటే. దీని తర్వాత నేను ఏమంటానంటే క్లియర్గా చెప్తున్నా కళ్యాణ్ గురించి. కళ్యాణ్ని బిగ్ బాస్ టీం ప్రాపర్గా క్వశ్చన్ చేయలేదు. ఫస్ట్ థింగ్, సంజన గారికి ఎలా అయితే క్వశ్చన్ చేశారో కళ్యాణ్ కూడా అలాగే క్వశ్చన్ చేయాలి, లేదా కళ్యాణ్కి ఎలా అయితే సజెషన్ ఇచ్చారో సంజన గారికి కూడా అలాగే సజెషన్ ఇచ్చి ఉండాల్సింది. సో ఇవి రెండు ఇష్యూస్లో విక్టిమ్ ఒకళ్ళే అండ్ సేమ్ కైండ్ ఆఫ్ లూజ్ వర్డ్స్ సిచ్యువేషన్స్ రెండు ఒకటే అయినప్పుడు ఒకళ్ళని ఒకలాగా ట్రీట్ చేసి ఇంకొకటిలాగా ట్రీట్ చేయడం విచ్ ఈస్ వెరీ ఇన్కరెక్ట్. సో అది ఆ కంటెస్టెంట్కే బ్యాడ్ నేమ్ వచ్చింది ఫైనల్గా. ఓకేనా? సో నేను ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో, నా అబ్బాయి కన్సర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నా, ఎందుకంటే ఆ అబ్బాయి గేమ్ ఆడి గెలవాలనుకుంటే. నాకు సార్ ఇప్పుడు బూతులది హైలైట్ చేయలేదు కాబట్టి ఆ అబ్బాయి గెలిచాడు, లేకుంటే అంత సీన్ లేదు అనే పాయింట్ రాకూడదు రేపు. అలా వచ్చింది అంటే అది హోస్ట్ ఫెయిల్యూర్, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ రేపు అబ్బాయి గెలిస్తే ఒకవేళ. అదన్నమాట సంగతి. బట్ గట్టిగానే లేపాడు, కొంచెం పాజిటివ్గానే ఎపిసోడ్తో ఎండ్ చేశారు. కళ్యాణ్కి గట్టిగానే ప్రాపర్ పాజిటివ్ ఎపిసోడ్ పడింది. బట్ అది కూడా అడిగేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అదనమాట. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి.